नमः गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगदपितरं वंदे पार्वती परमेश्वरं। सभादेवताभ्यो नमः। కార్తీక పురాణం మనం కార్తీక పురాణం ఈ రోజు ఎన్నో రోజు ఇవాళ మూడో నాలుగో రోజుకి వచ్చేసాం. కార్తీక పురాణము అన్ని మాసాలకెల్లా చాలా ముఖ్యమైన మాసం అంటే మంత్. అన్ని మాసాలలోకెల్లా అన్ని మంత్స్లో కల్లా చాలా పవర్ఫుల్, మనకి ఎంతో పుణ్యం ఇచ్చే మాసం కార్తీక మాసం. కార్తీక మాసం ఎలా? కార్తీక మాసంలో మన అందరికీ ఏం తెలుసు అంటే శివుడి యొక్క పూజ చేస్తే చాలా అనుకుంటారు. విష్ణు ప్రీతి, దామోదరుడు అంటారు. దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః అని అనుకున్న వాళ్ళకి యమలోకం వెళ్ళే పని ఉండదు. యమలోకం ఎందుకు వెళ్తాం? మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తాం. పిల్లలంటే తెలియకే చేస్తారు, తెలిసి చేయరు. తెలిసి చేస్తే దానికి తగ్గ శిక్ష ఉంటుంది ఎవరికైనా. అప్పుడు పిల్ల పెద్ద అని ఏమి ఉండదు. ఇక ఒక్కొక్కసారి తెలిసి చేస్తాం మనం. ఎందుకు? అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరం ఉండలేక. ఎలాగా? మొబైల్ అలవాటైంది, దాని నుంచి దూరం ఉండగలుగుతామా? ఉండలేము. తెలుసు మనకు తప్పని. గురువుగారు తిడతారు, అమ్మ తిడతారు, నాన్న తిడతారు, అందరు తిడుతున్నారు, కానీ దాని నుంచి వదిలేసి మనం దూరం పోలేకపోతున్నాం. అప్పుడు దానికి కావాల్సిన మెజర్మెంట్స్ జాగ్రత్తగా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఎలాగా? గురువుని అడగాలి. అలా మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా గురువు గారికి చెప్తాం, వారు చెప్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇగో ఈ ప్రాబ్లం నువ్వు మళ్ళీ చేస్తున్నావు, ఇలా చేయకుండా ఉండాలంటే ఇలా చెయ్యి. మన అన్నిటికీ కారణం ఏంటి? మనం యాక్చువల్ పుట్టినప్పుడు చాలా ప్యూర్గానే పుట్టాం. అందరూ మనిషిగా పుట్టిన వాళ్ళందరూ పుట్టినప్పుడు చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నాం. అందుకే చూడండి, చిన్న బేబీస్ చూడంగానే ఎంత ముద్దుగా వస్తారు. ఏ బేబీ అయినా చూడండి, చిన్నది ఏదైనా తీసుకోండి, కుక్క పిల్ల తీసుకోండి, ముద్దుగా ఉంటుంది. పిల్ల తీసుకోండి, ఏదైనా ముద్దుగానే ఉంటుంది. మనం కూడా చిన్నప్పుడు ముద్దుగా ఉంటాం. ఒక 5-6 ఇయర్స్ రాగానే ప్రాపంచికం, బయట విషయాలు మనకి బుర్రకి అర్థమవుతూ ఉంటాయి. ఇంకొంచెం పెద్దగా అవ్వగానే జెండర్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఆడ, వీళ్ళు మొగ, ఇవన్నీ తెలిసినప్పటి నుంచి ఇంకా లోకంలో పడతాడు. అక్కడి నుంచి మాయలో పడతారు అని చెప్పాలి. మాయ అంటే మన చుట్టూ ఉన్నది, మన ఆత్మ కానిదంతా మాయ. ఆత్మ అంటే మనం. యాక్చువల్లీ ఏంటి మనము అనేది చెప్పడానికి ఇలా ఎందుకు చూపిస్తున్నామంటే, ఇలా చూపించినప్పుడు శరీరం మనం కాదు, మన లోపల ప్రాణం అంటారే అది మనం. ఆత్మ లోపల ఉంటుంది, అది ఉంటేనే శరీరం పనిచేస్తుంది. అది లేకపోతే శరీరం పనిచేయదు. మన శరీరం పనిచేయడానికి చెవులు వినబడడానికి, కళ్ళు చూడడానికి, నోరు మాట్లాడడానికి ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. అందుకే అన్నిటికంటే పవర్ఫుల్ శక్తి ఏదంటే ఆత్మశక్తి. ఒక్కొక్కసారి మీరు తినకుండా కూడా ఉండగలుగుతారు ఉపవాసాల టైంలో కదా. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వస్తుంది. ఈ ఆత్మ నుంచి శక్తి మనసు తీసుకొని, మనకున్న డేంజర్ అల్లా మనసుతోనే. మనసే మనల్ని పాడు చేస్తుంది. మనసే లేనిపోని వాటి వైపు మనల్ని లాగుతుంది, పనికిరాని వైపుకి మనల్ని తిప్పుతుంది. తిట్లు మనసుకు పడుతున్నాయి, మనకు పడుతున్నాయా? మనకి బుద్ధుందా నువ్వు చూడొద్దండి ఎందుకు చూస్తున్నావు, బుద్ధుందా నువ్వు అని తిడుతున్నారు. మనసు చేస్తే పనిని బుద్ధిని తిడుతున్నావు. చూడండి, బుద్ధి పాపం చెప్తూ ఉంటుంది. బుద్ధికి ఏం తెలుసు అంటే మెమరీ పవర్లో ఉన్న మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. మంచి అని ఎలా తెలుసు? ఇలా పురాణాలు చెప్తాయి, గురువుగారు చెప్తారు. మంచి విషయాలు గురువుగారు చెప్తారు, పురాణాలు చెప్తాయి, వేదాలు చెప్తాయి. ఇవి మంచి, ఈ ఏజ్ పిల్లలు ఇది చేయాలా, అర్థమైన గురువు అంటే ఇలా ఉండాలా, శిష్యులు అంటే ఇలా ఉండాలా, ఎవరిని తిట్టకూడదు, ప్రాణి హింస చేయకూడదు, ఇవన్నీ ధర్మాలు కదా చెప్పింది. మన బుద్ధి ఏం చేసింది? ఇవన్నీ రిజిస్టర్ చేసుకుంది. మనం ఎప్పుడైతే ఒక చీమనో దోమనో లేదంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వెళ్తాం, ఎప్పుడే బుద్ధి చెప్తూ ఉంటుంది, వేదంలో ఇలా చెప్పారు, గురువుగారు ఇలా చెప్పారు చేయకూడదని, నువ్వు ఆ పని చేస్తున్నావు, తప్పు 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 అని అలర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మనసు ఏం చేస్తుంది? బుద్ధిని ఓవర్కమ్ చేస్తుంది. అంటే బుద్ధికి మనసు టీచర్ అయినప్పుడు డేంజర్ అవుతుంది. అలా ఉండకూడదు. మనసుకి టీచర్ బుద్ధి అయి ఉండాలి. ఆ బుద్ధిలో గురువుగారు ఉండాలి, లేదంటే ధర్మం ఉండాలి, మనం చేసే ధర్మ కార్యక్రమాలు ఉండాలి. అలా అయితేనే మనం సేఫ్ జోన్. మీకు డౌట్ రావచ్చు, మొబైల్ వాడొద్దా అంటున్నారు, ఎందుకు వాడొద్దు? వాడచ్చు కదా అంటే వాడచ్చు. దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. నేను ఒక సంఘటన జరిగింది, అదే తిట్టుకుంటాం, ఇందాక మనం అరిచింది అదే. ఎందుకు ఐక్యూ లెవెల్ అంత జీరో మైనస్ వెళ్ళే అంత దారుణంగా మీరు ఎందుకు ప్రభావితం అవుతున్నారు, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? దేనికైనా ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు పోతుంది? ప్రతి చిన్న శబ్దం మొబైల్లోంచి వచ్చినా, టీవీలోంచి వచ్చినా మనం ఎందుకు పరిగెత్తాలా? నీళ్ళునేమ్మా, ఎందుకు మనం పరిగెత్తాల్సి వస్తుంది?
మనం బానిసలు అయిపోయాం. యాక్చువల్గా మొబైల్ని కనిపెట్టినప్పుడు ఏమైందంటే దాన్ని మనకు అసిస్టెంట్గా తయారు చేశాడు. కానీ అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే మనం టెక్నాలజీ అని డెవలప్ చేసుకుంటూ పోయి మనం దానికి అసిస్టెంట్ అయిపోయాం. చూడండి, ఏఐ వచ్చింది. ఏఐ పనిచేస్తుందంటే మనం దాని కింద అసిస్టెంట్. అది బాగా పనిచేస్తుంది చూడడానికి ఒకళ్ళు. ఏం చేస్తున్నాం? నిజంగానే ఇదే టెక్నాలజీ ఇలానే డెవలప్ చేసుకుంటూ పోతే స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టుగా మనిషి అనేవాడు ఉండడిగా. ఇదే డెవలప్మెంట్ వెళ్తే ఒక డికేడ్లో మనిషి మాయమైపోతాడు. ఆల్రెడీ సీతాకోక చిలుకలు, బటర్ఫ్లైస్ కనబడట్లే, చాలా వరకు ఇన్సెక్ట్స్ కనబడట్లే. స్పారోస్కి, పిజియన్స్కి, కొన్ని టైప్ ఆఫ్ బర్డ్స్కి వాటికి జీపీఎస్ సిగ్నల్ ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉంటుంది. దాన్ని బట్టి అవి మ్యాపింగ్ చేసుకోవడం మనకంటే మొబైల్లో కనబడుతుంది. మనం ఇది రోబోట్ సినిమాలో కూడా చూపించాడు శంకర్. దానిలో ఏమన్నాడు, మనం తీసే రేడియేషన్ వల్ల అవి డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి ఎక్కడెక్కడికో. అవునా, చచ్చిపోతున్నాయి పాపం. ఇదంతా ఎవరి వల్ల? మన వల్లే. మన డెవలప్మెంట్ అంటున్నాం కానీ మనిషి ఒక్కడుండి అన్నీ చచ్చిపోతే మనిషి ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. ఈ ఎకో సిస్టమ్, ఎకో సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నాం మనం? మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్. యూజ్ చేయండి మొబైల్, వద్దనట్లే, చాలా లిమిటెడ్గా సిస్టమేటిక్గా వాడాలి. మీరు నిజంగా చూడాలనుకుంటున్నారు, ఎందుకు దాచుకొని మొబైల్ ఎందుకు చూడాలి? ఏదో దొంగ పని చేస్తేనే కదా మనం అలా చేస్తాం. అలా ఎందుకు? మీరు ఏం చేసినా ఓపెన్గా చేయండి, నీట్గా. టీవీ ఎలా పెట్టుకొని చూస్తారు అందరిలో? టీవీ మీద కూడా బురకలాగా వేసేసి లేదంటే దుప్పటి వేసేసి మంచిగా ఇలా పోయి చూస్తారా టీవీని? కాదు కదా. టీవీ మొబైల్ ఒకటే, కాకపోతే ఇక్కడ ఒక కాలింగ్ ఫెసిలిటీ ఉంది అంతే. ఎప్పుడైతే మొబైల్లో కాలింగ్ ఫెసిలిటీ కాకుండా అలారము ఒక్కొక్కటి యాడ్ అయ్యి వచ్చిందో మొబైల్ ఒక బాంబులా తయారైంది. సూసైడ్ బాంబ్ అంటారు తెలుసా? ఇట్లా కట్టుకొని పేల్చేసుకుంటారు. అలా తయారైంది మొబైల్. ఇది పేలట్లే, మన మనసులోకి వెళ్ళి పేలుతుంది. దిక్కుమాల ఆలోచనలను తెచ్చి మనిషిని పాడు చేస్తుంది. మనకి ఇప్పటి నుంచే రెగ్యులేషన్ కనుక మన మీద లేదంటే మీరే అబ్జర్వ్ చేసుకోండి, మీకు మీరే నోట్ చేసుకోండి డైరీలోనో బుక్ పెట్టి. నేను ఇలా ఉండేదాన్ని, ఇలా అయిపోయాను, ఇలా ఉండేవాడిని, ఇలా అయిపోతున్నాను, ఇలా బానిస. ఒక రోజుకి ఇన్ని గంటలు మొబైల్లో ఉంటున్నాను అనేది మీరు ఒక్కసారి ట్రాక్ చేయండి, మీ లైఫ్ ఎంత వర్స్ట్గా ఉందో తెలుస్తుంది. మొబైల్లో ఉండడం గ్రేట్ కాదు. మొబైల్ వాడినప్పుడు మీరు దాన్ని మీకెంత బాగా వాడుకుంటున్నారో అది ఇంపార్టెంట్. మీరు 10 hours ఉండండి. మీరు ఫ్యూచర్లో జాబ్ కోసమో, స్కిల్ డెవలప్మెంటో, రేపొద్దున మీకు తిండి పెట్టడానికి, ₹1 సంపాదించడానికి పనికొచ్చే విధంగా ఏదైనా చూడండి మొబైల్లో. యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. బట్ ఎవడో చేసిన చెత్తను చూడడం కోసం పైకి కిందికని సబ్స్క్రిప్షన్ చేసి దిక్కుమాల దరిద్రాలని చూసేసి మనం పాడయ్యి అది ఇంకోటి ఫార్వర్డ్ చేసి వాడిని పాడు చేస్తే ఇదంతా పాపమై యమలోకానికి వెళ్తాం. అందుకు యమలోకం టాపిక్ వచ్చింది. దాని నుంచి వెళ్ళకుండా ఉండి ఒక మార్గం, ధర్మమైన మార్గం ఒకటి ఉంది అంటే కార్తీక మాసం మంచి ఛాన్స్. ఏం చేయాలని గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసం రోజు చన్నీళ్ళ స్నానం చేయాలి. కార్తీక మాసం అంతా కూడా చల్లనీళ్ళ స్నానం. మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు చేయండి. ఫస్ట్ ఆ టార్గెట్ పెట్టుకోండి. పొద్దున 5ంటికి చేయండి అంటే రేపు పొద్దున నెక్స్ట్ డే జ్వరానికి వచ్చేస్తారు అందరికీ. తుమ్ములు, దగ్గు, జలుబు, జ్వరం నెక్స్ట్ డే. అలా వద్దు. సడన్గా ఇన్ని రోజులు లేని అలవాటుని ఒక్కసారి చేయమంటే కష్టం. సో మీరు అందుకని ఏం చేస్తారు, కార్తీక మాసం రాకముందే ఒక 10-15 days నుంచే సాధువులు, యోగులు, వాళ్ళు ఎప్పుడు లైఫ్ స్టైల్ అలానే ఉంటుంది. యోగులు, సాధువులు ఎప్పుడు పొద్దున 5ంటికల్లా స్నానాలు అయిపోతాయి, జపం చేసుకుంటూ కూర్చుంటారు హాయిగా. ఇది కదా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ వదిలేసి మీకు మీరు ఇలా ప్రశాంతంగా ఎప్పుడన్నా కూర్చున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరే కాదు, మేమే కూర్చోలేకపోతున్నాం. నిజంగా గురువులు అదే చెప్పారు, నీకు నువ్వుగా ఏకాంతంగా నీ కోసం స్పెండ్ చేయి టైం అంటున్నారు. అదే ఆత్మ సాధన. దాన్నే ఆత్మ సాధన అంటారు. ఇలా కూర్చుంటాం, ఎవడో వస్తాడు. ఇలా కూర్చుంటాం, మైండ్లో థాట్స్ వస్తాయి. ఇలా కూర్చుంటాం, ఫోన్కి అంటది. ఇలా కూర్చుంటాం, ఏదో ఒకటి వస్తుంది. 24 గంటలు ఇదేనా జీవితం? ఇలానే పోయి ఏదో రోజు చేస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం, పుడతాం. ఇంతే కలియుగం. ఇంకా ముందు ఇంకా దరిద్రంగా ఉంది కలియుగం. 2025లోనే ఇలా ఉందంటే 2020లో అలా లేదు. చాలా బాగుంది. నేను పుట్టినప్పుడు ఇంకా బాగుంది. మా నాన్న వాళ్ళ టైంలో ఇంకా ఫ్రెష్, హెల్దీగా ఉంది. అసలు క్లైమేట్ ఇంత రేడియేషన్ లేదు. ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇందాక నేను అదే అరుస్తుంది, ఏమైనాయి? మంచిగానే ఉన్నారే చూడడానికి. కాళ్ళు, చేతులు, బుద్ధి, కళ్ళు, ముక్కు అన్నీ దేవుడు ఇచ్చాడే, ఏది తీసేయలేదే. బుద్ధి కూడా లోపల పెట్టాడే, అది ఎందుకు పని చేయట్లేదు అని మీరు ప్రశ్న చేసుకోవాలి. వై ఐఎమ్ లైక్ దిస్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ప్రాబ్లం? నేను ఏది గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, చిన్నది చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్న చేసుకోండి. ఎందుకంటే ఇంకోటి చెప్తే కోపం వస్తుంది. పెద్దవైన పిల్లలకి ఇంకోళ్ళు గట్టిగా 4 సార్లు అరిస్తే కోపం వస్తుంది. అందుకని ఏమన్నారు శాస్త్రాలు కూడా, ఒక ఏజ్ వచ్చాక ముట్టుకోకూడదు, ఫ్రెండ్లీగా చూడాలి, ఇవన్నీ మేము కూడా నేర్చుకోవాలి.
ఇవన్నీ మేము కూడా నేర్చుకోవాలి. పెద్దగా పిల్లలు తిట్టకూడదు. మాకు కూడా ఫ్లోలో తిట్టేస్తుంటాం. తర్వాత ఎందుకు అనిపిస్తుంది అంటే మేము తిట్టు మీ మంచి కోసం కాబట్టి ఇట్ ఈజ్ అలౌడ్ అన్నారు, రోజు అని కాదు. సరే, కార్తీక మాసంలో పొద్దున్న లేచి చన్నీళ్ళ స్నానం. నెక్స్ట్ విభూతి రేఖలు పెట్టుకోవచ్చు. కొంతమంది అంటారు ఆడవాళ్ళు పెట్టుకోవద్దు, మగవాళ్ళు ఇదంతా పక్కన పెట్టండి. శివుడు అందరి వాడు. విభూతి అంటే కూడా శివుడే. శివుడిని ధరిస్తున్నాం మనం. ఇలా దానికి ధరించేటప్పుడు నేను చెప్పాను, ఈ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ని ఇలా వాడి ఈ థమ్ ఫింగర్తో రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి 2 రేఖలు పైన కింద. ఇది ఎందుకు అంటే 3 సత్వ రజ తమో గుణాలు. ఈ 3 గుణాలు అవన్నీ ఎప్పుడైనా చెప్పుకుందాం, అంతకుముందు వాళ్ళకి ఐడియా ఉంది. అలా 3 గుణాలకు అతీతమైన వాడు శివుడు అని చెప్పడం కోసం నేను ఆయన భక్తుడిని, నేను కూడా శివుడినే అని చెప్పడానికి, నేను శివుడిలా మారుతున్నానని చెప్పడానికి. ఏంటి శివుడు అంటే దేనికి రియాక్ట్ అవ్వనివాడు. దేనికి రియాక్ట్ అవ్వనివాడు అంటే రాయా, గోడ, బండరాయా? అలా కాదు. లోకంలో కనిపించే దేనిది కూడా ఆయన్ని కదిలించలేదు. ఆయన అన్నిటిని దాటి ఉన్నాడు. అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అంటే మాయ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆయన ఎలా చెప్తే మాయ ఎలా ప్రదర్శిస్తున్నాం. కానీ మనం మాయ కంట్రోల్లో ఉన్నాం. మాయ ఎలా చెప్తే అలా చేస్తున్నాం మనం. అంటే ఏంటి? అటు చూడొద్దు చూస్తాం, అది చేయొద్దు చేస్తాం. ధర్మం చెప్తుంది ఇవన్నీ, కానీ అవే చేస్తాం. కలిపురుషుడు అంత దారుణంగా ఉంది. కలియుగంలో కలిపురుషుడు మనతో అన్ని చెడ్డ పనులు చేయిస్తాడు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. మీకే కాదు, గురువులకే కష్టాలు వస్తున్నాయి కలిపురుషుడు వల్ల. మీరు అప్పుడు చిన్న పిల్లలు, మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. అమ్మో జాగ్రత్త ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలా, గురువుగారు ఇలా చెప్పారు. మాకు ఎలా చెప్తున్నారు తెలుసా గురువులు? 24 గంటలు నీ మనసు దేవుడి దగ్గర పెట్టి నువ్వు ఏ పని చేయని చెప్తున్నారు. ఎందుకంటే పొరపాటున మనసును వదిలేసావా అది డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది, కష్టాలు వచ్చేస్తాయి. మాకు అలా ట్రైన్ చేస్తున్నారు గురువులు. మీ జనరేషన్ చూస్తుంటే టెన్షన్ అనిపిస్తుంది. మా పరిస్థితి ఇలా ఉంది, అయ్యో వీళ్ళకి ఇవేం తెలియట్లేదే, మంచి చెడు తెలియట్లేదే, తెలియక చెడుని పట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. మీకు ఎవరు చెప్తారు? మిమ్మల్ని ఎవరు బాగా చేసేది? ఎవరో ఒకడు రావాలి. మరి వారి మాట మీరు వినకపోతే పరిస్థితి ఏంటి? కష్టం కదా. అన్ని కష్టాలే ముందు. అందుకు జాగ్రత్త వినండి. అలా కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. 12 నెలల్లో కార్తీక మాసం స్నానం చేశాక విభూతి రేఖలు పెట్టుకొని, చిన్నపిల్లలు మీరందరు పిల్లలు కాబట్టి శివాలయానికి వెళ్ళి కనీసం ఓ 12 ప్రదక్షిణాలు చేయండి. చేతనైన వాళ్ళు ఓం నమః శివాయ, అమ్మో అది మంత్రం కదా అనుకుంటే అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ ఇలాంటివి చెప్పుకోవచ్చు, శివ శబ్దాలు. లేదు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, హాయిగా పాట పెట్టుకున్నారు, అదే నిజంగానే అది ఒక మంచి వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అదేదో పాట వచ్చింది, తెలియజో తెలియక అది పాడుతున్నారు. చాలా గొప్ప మంత్రం అది, నారాయణ మంత్రం. మంచి ఇలాంటివి రావాలి. ఎంత అందుకే మనం భజన పెట్టుకుంటాం. ఎందుకు? మీరు ఇంటికి వెళ్ళే టైపు అదే భజన చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. నోట్లో తిరగాలి. మీరు ఏ పనైనా చేయండి అమ్మా, దేవుడి పేరు చెప్పి చేయండి. ఫోన్లో దిక్కుమాల వీడియో తీసుకొస్తే కూడా ఓం కార్తీక దామోదరాయ నమః, హరే రామ 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 హరే 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 కృష్ణ అనుకుంటే ఇలా కొట్టి చూడండి. మీరు చూడలేక ఓపెన్ చేయాల్సి వస్తే కూడా దేవుడు నామం పెట్టి చేయండి, ఆ దేవుడే కాపాడతాడు. మనం చెప్పుకున్నా నా వీక్నెస్ ఇది, నేను ఆగలేకపోతున్నాను, మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నాను, ఫేస్బుక్ ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నాను, యూట్యూబ్ షార్ట్స్ చూడకుండా ఉండలేకపోతున్నాను. హరే రామ శ్రీరామ్ 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 అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ ఇది ట్రైన్ చేయండి బ్రెయిన్కి. ఆ శివుడే కాపాడతాడు. ఏదో రోజు టక్కమని ఇలా అనగానే బ్యాటరీ డౌన్ అయిపోతుందో, లేదంటే ఏదో కాల్ వస్తుందో, ఆయన ఏదో విధంగా మిమ్మల్ని బయటికి లాగుతాడు. ఎవ్వరి వల్ల కాదు. మనల్ని బయటికి లాగగలిగే శక్తి ఆ శివమహాదేవుడికో విష్ణుమూర్తికో లేదంటే గురువుకే ఉంది. ఎవరు తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు. చేయగలిగితే ఇప్పుడు చేయాలిగా, తల్లిదండ్రులు నిజంగా చేయగలిగితే ఇప్పుడు చేయాలి కదా, చేయలేరు. ఎవరి వల్ల కాదు, గురువు. ఎందుకు? ఆ శివుడే గురువై వచ్చుంటాడు, లేదంటే ఆ నారాయణుడే గురువై వస్తాడు, లేదంటే ఆ పరమేశ్వరి అమ్మవారి జగన్మాత తల్లులకు తల్లి ఆవిడే గురువై వస్తుంది. ఇలా వచ్చిన గురువు కానీ వాళ్ళు కానీ కాపాడాలి. ఎవ్వరు మనల్ని కాపాడలేరు. సరే, కార్తీక మాస పురాణం గురించి మనం మొదటి అధ్యాయం చెప్పుకుందాం. కార్తీక మాస పురాణం గురించి జనకుడు తెలుసుకొనుట. జనక మహారాజు ఎవరు? సీతమ్మ తండ్రి. లేదంటే జనక వంశంలో అందరూ జనకులే అంటారు. నిజంగా సీతమ్మ తండ్రి ఒక్కడే జనకుడు కాదు. జనక వంశంలో అక్కడ మిథిలా నగరానికి ఎవరు రాజు వచ్చినా ఆయన పేరు జనక మహారాజే అంట. శ్రీమంతమగు భరతవర్షంబున నైమిసారణ్యమునొక వనము కలదు. నైమిసారణ్యము చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అందరూ నోట్ చేసుకోండి. మీ జీవితంలో ఆ పుణ్యభూమిలో పాదం పెట్టిరండి చాలు. నేను ఇక పోలే, నేను ప్లాన్ చేసుకోవాలి. మీకు చెప్తూ నాకు కూడా అనిపిస్తుంది.
నైమిసారణ్యం గొప్పతనం ఏంటంటే, ఒకసారి యోగులు మునులు వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకున్నారు, స్వామి ఎక్కడ పోయినా కలిపురుషుడు వచ్చి మమ్మల్ని పట్టేసుకుంటున్నాడు, ఇలా కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనగానే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ఆలోచనలు ఎక్కడో పోతున్నాయి, భూమి మీద ఏ ప్రదేశంలో కూర్చొని మేము తపస్సు చేసుకున్నా కలిపురుషుడు వచ్చి పట్టుకుంటున్నాడు. ఎందుకు? పరీక్షిత్ మహారాజు దగ్గర వరాలు తీసుకున్నాడు, కలియుగం వచ్చింది, ఆయన యుగం కాబట్టి ఆయన ఏల్తాడు, హీఈస్ ద కింగ్, హీఈస్ ద రూలర్ కలియుగంలో అని బ్రహ్మదేవుడు చెప్పంగానే బ్రహ్మదేవుడు తపస్సు చేసి దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి ఆ చక్రాన్ని వదులుతూ ఋషులకు చెప్తాడు, నాయనా ఋషులారా మీరందరూ వినండి, ఈ చక్రాన్ని వదులుతున్నా, ఇది భూమి మీద దొర్లుకుంటూ వెళ్ళి ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో కలిపురుషుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఆ పడ్డ ప్లేసే నైమిసారణ్యం. అక్కడ కలిపురుషుడు ఎంట్రీ లేదు, కాలు పెట్టలేడు. మరి ఏంటి బెనిఫిట్? నిజంగా నైమిసార్యం పోయి మీరు కూర్చొని ఆ పచ్చని చెట్లు, ఆ బ్రహ్మ తీర్థం ఒకటి ఉంది అక్కడ, చక్ర తీర్థం, ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆటోమేటిక్గా దిగుతూ మీకు తెలియకుండానే తిరిగేస్తారంట. ఆ తీర్థం యొక్క గొప్పతనం కాలు పెట్టడమే ఆలస్యం, అది తిప్పేస్తుంది ఇట్లా. అందరు ఎవరు తిరిగినా దిగుతూ ఉంటారు, కొన్ని వందల మంది దిగని తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఇటు పోరు, ఇటే పోతారు. ఆ పవర్ అలా ఉంది. ఇంకా అక్కడ కలిపురుషుడు ఎంట్రీ లేని ప్లేస్ భూమి మీద అదొక్కటి. అలా వేరేవి లేవా అంటే అరుణాచలం, కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు కూర్చోండి, అసలు మీకే షాక్ అవుతుంటారు. రమణాశ్రమం వెళ్ళండి, అరుణాచలంలో రమణాశ్రమంలో కూర్చోండి, మీరు ఆలోచన చేయండి, నాకు ఒక స్కూల్ గురించి అని ఆలోచన చేయండి, కాదు కట్, ఏదన్నా ఆలోచన చేయండి, కట్, థాట్లెస్గా ఉంటుంది. అది రావాలి ధ్యానంలో, అందుకు వెళ్ళాలి మనం ఆ ప్లేస్లో. అంతేగాని ఇంట్లో అరుణాచలం లేదా, లేదంటే కైలాసం మా ఇంట్లో ఉంది, ఇవన్నీ ఎప్పుడు మనం అంతా సాధనలో గొప్పగా అయ్యాక ఆ మెచ్యూరిటీ వస్తే అన్ని చోట్ల కైలాసమే కనబడుతుంది, అన్ని చోట్ల అరుణాచలం. మనంత మెచ్యూరిటీ రాలేదు, ఏమీ లేదు, మాటలు మాత్రం పెద్దవి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎందుకంటే అక్కడ పోయి నేర్చుకొని అక్కడ ఎనర్జీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవాలి, ఇక్కడ పెట్టాలి, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవాలి, ఇక్కడ ఏమైంది? ఎనర్జీ పాయింట్ తయారైంది. ఇక్కడ కూర్చోగానే కూడా అక్కడ గుర్తొస్తుంటుంది. ఇది కూడా అలా మారిపోయింది. ఈ ప్లేస్ మారిపోయాక మనం అలా మారిపోతాం. అర్థమైందా? అరుణాచలం పోయాం, పోయి 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 ఎనర్జీ తెచ్చుకున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, మళ్ళీ అది తయారిస్తాం, ఇక్కడ కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. ఈ ప్లేస్ అరుణాచలం అయిపోయింది. అంటే ఇక్కడ కూర్చున్నా కూడా ఆయనే గుర్తొస్తున్నాడు, అంటే ఇది కూడా అరుణాచలమే కదా. మెల్లగా ఏమైంది? మన లోపల అరుణాచలం అవుతుంది. అంటే ధ్యానం చేసి ఇక్కడ ఎక్కడ కూర్చుంటే ఏంటి, వాడిని తీసుకెళ్ళి నిజంగా అలా ధ్యానం చేసేవాడిని చెత్తకుప్ప పక్కన కూర్చోబెట్టినా వాడికి స్మెల్ రాదు, అగరబత్తి స్మెల్ వస్తుంది అలా మంచిగా. అరుణాచల శివుడి గుడిలో ఉంటాడు, ఆ స్మెల్ అలా. ఇది ఎలా? మీరు అలానే చెప్తారు సార్, అలా ఎలా వస్తుంది సార్? చెత్త పక్కన కూర్చోబెడితే చెత్త స్మెల్ రావాలి, కానీ అలా ఎలా వస్తుందని మీరు నన్ను అడగచ్చు. మీరు అడగకపోయినా మీ బదులు నేను అడుగుతాను. నిద్రలో మీకేం స్మెల్ తెలుస్తుందా? నిద్రలో ఏం స్మెల్? మీ ముక్కు దగ్గర అగరబత్తో ఇంకేదో పెడతాను, రాత్రి నిద్రలో ఏవేవో చేస్తారు, గబ్బు వస్తుందా ముక్కుకి? రావట్లేదుగా. మరి అలా ఎలా ఉంది స్టేట్? మరి మీకు తెలిసి లేచి కూర్చోవాలి కదా. ఇది కూడా అదే, మెడిటేషన్లో తెలియదు. అందుకనే మెడిటేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ నిద్ర దగ్గరగా ఉంటుందని చెప్పారు. నిద్ర మెడిటేషన్ అని చెప్పలే, మీ నిద్రనే దగ్గర ఎగ్జాంపుల్ మెడిటేషన్కి. అర్థమైందా? అందుకు నిద్రబొమ్మని కాదు, నిద్ర ఎలా ఉందో అలా ఊహించుకుంటూ మేలుకొని చేయాలి. మీకు సెన్సెస్ ఆగిపోతాయి మెడిటేషన్లో. చెత్త పక్కన కూర్చోబెట్టినా, తిరుపతి లడ్డు పక్కన కూర్చోబెట్టినా వాడికి ఏమీ రియాక్షన్ ఉండదు. తిరుపతి లడ్డు స్మెల్ వస్తే కళ్ళ కట్టుకొని తిని మళ్ళీ ధ్యానం చేసుకుంటాడు, అది వేరే సంగతి, అదేం తెలీదు. అలా సెన్స్లెస్ స్టేట్కి వెళ్ళాలి, అవి వస్తాయి. అప్పుడు ఇక్కడ కూర్చున్న అరుణాచలమే అవుతుంది. సరే, మొత్తానికి నైమిసారణ్యమునకు మనం ఇందా చెప్పుకున్నాం, అక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి. సౌనకాదులో సత్రయాగము చేయుచున్న సమయమున సకల పురాణములు ఎరిగిన సూత మహర్షి వచ్చాడు. ఋషులందరూ అక్కడ తపస్సు చేసుకుంటూ యాగాలు చేసుకుంటూ ఉంటే అక్కడ సూత మహాముని వచ్చాడు. సౌనకాదులు సూత మహర్షిని చూచి బ్రహ్మానంద భరితులై ఎదురేగి తోడుకొని పోయి ఉచితాసనంపై కూర్చుండబెట్టి, ఇప్పుడు జనక మహారాజునకు వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్మ్యమును గూర్చి తెలుసుకొనగోరుచున్నామని చెప్పారు. వశిష్ఠ మహాముని ఎవరికి చెప్పారు? జనక మహారాజుకి చెప్పారు కదా. ఇందాక అదే అనుకున్నాం కదా, జనక మహారాజుకి వశిష్ఠ మహాముని, అది గురువు ఎప్పుడు శిష్యుల యొక్క ఉద్ధతి అంటే డెవలప్మెంటే కోరుకుంటాడు. అలా జనక మహారాజుకు వశిష్ఠ మహాముని చెప్తే సూత మహాముని మిగతా యొక్క మునులు ఉన్నారు కదా ఎక్కడ, నైమిసారణ్యంలో తపస్సు, వాళ్ళకి సూత మహాముని చెప్తున్నాడు. ఏం చెప్పారో చూద్దాం. సౌనకాది మహామునులను కోరికలు విని సూతుడు ఆనందించి, సౌనకాది మునులారా, పూర్వము కార్తీక మహత్యమును నారదునకు బ్రహ్మదేవుడు, ఇది ఎక్కడికి వచ్చింది? భూమి మీద ఎలా వచ్చింది? శివుడి నుంచి పార్వతీదేవికి, పార్వతీదేవి నుంచి నారదుడికి, లేదంటే బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి నుంచి నారదుడికి,
నారదు నుంచి భూమి మీదకి వచ్చింది. నారదుడికి బ్రహ్మదేవుడు, పార్వతీదేవికి శంకరుడు. అలా లక్ష్మీదేవికి ఎవరు చెప్పారు? విష్ణువు. మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఊరికే లక్ష్మీదేవి విష్ణువే చెప్తాడా, విష్ణువుకి లక్ష్మీదేవి చెప్పదా అంటే చెప్తారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అమ్మ అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయ్య కంటే కూడా, నాన్నగారి కంటే కూడా అమ్మ మనకి ఈజీగా అర్థం. అందుకనే కదా ఫస్ట్ టీచర్ ఎవరంటే అమ్మ అంటారు. అందుకనే అయ్యవారు నేను మరీ కఠినంగా ఉంటా, వాడు ఒక్క ఆన్సర్ చెప్పకపోయినా అరిచేస్తా నేను, అందుకని ఏమంటాడు అమ్మతో చెప్పిస్తాడు. అమ్మ అయితే పోన్లే వాడికి రాలేదు, ఓపిక ఎక్కువ అమ్మకు పాపం, ఎంత తప్పులు చేసినా కూడా ఎక్స్క్యూజ్ అంటది. అందుకనే అయ్యవారు అమ్మకి చెప్తే అమ్మవారు మనకి అందించారు. నారదు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి నుంచి నారదుడు, అలా వచ్చింది. జనక మహారాజు వశిష్ఠునికి చెప్పి ఉన్నారు, కార్తీక మహత్యమును విన్నవారు సకల సంపదలను పొందుదురు. మీకేం కావాలి ఫ్యూచర్లో? కారు కావాలి, బిల్డింగ్ కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, హెల్త్ కావాలి, ఇవన్నీ సంపదలే అంటారుగా. మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? కార్తీక మహత్యం వినాలి. అంటే కార్తీక పురాణం వింటే మనం చేసిన పాపాలు కాలిపోతాయి, మన కష్టాలు రావు. కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం చేసిన పాపాల నుంచే వస్తున్నాయి. ఎవడో చదువుతుంటే డిస్టర్బ్ చేస్తారు, అది పాపమే. తింటున్న వాడిని లేపుతారు, అది పాపమే. ఫ్రెండ్ని తిడతారు, అది పాపమే. ఇలా పొద్దున్నుంచి రాత్రి వరకు అసలు మనం అలసిపోకుండా పాపాలు చేస్తున్నాం. పుణ్యాలు ఎన్ని చేస్తున్నారు చెప్పండి, లెక్కేయండి. గుడికి వెళ్ళారా? నో. బొట్టు పెట్టుకున్నారా? నో. దేవుడికి ఇంట్లో ఉన్న పటానికి దండం పెడతారా? నో. తల్లిదండ్రులకి దండం పెడతారా? నో. గురువుగారు మంచి చెప్తే ఇంకా గురువుగారిని తిట్టుకుంటాం. ఇవన్నీ చేయండి అని చెప్తే బాగా చెప్తావు, నువ్వు చేస్తున్నావు అంటారు. గురువుగారు చేస్తున్నారా లేదా? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో గురువు దరిద్రుడైనా ఎలాంటి వాడైనా గురువుని మనం అనడానికి వీల్లేదు. గురువు సంగతి దేవుడు చూసుకుంటాడు, అర్థమైనా? ఆ మాటే అనకూడదు అసలు. గురువుని ఎస్టిమేట్ చేయడం మన అర్హత కాదు. గురువు దొరికాడా? ఇది దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో చాలా కనబడుతుంది. ఆయన ఎన్ని ఎక్స్పెరిమెంట్ పెడతారంటే ఒక్క శిష్యుడు ఆయన దగ్గర ఉండరు. ఆయన అలాంటి పరీక్షలు పెడతాడు. ఆయన దత్తాత్రేయ స్వామి పైన ఉన్నారా? ఆయన పెట్టే పరీక్షలకు ఆయనకు ఒక్క శిష్యుడు ఉండడు, అలా ఉంటారు. ఎందుకంటే శిష్యులందరూ తయారైతే గురువు యొక్క ధ్యానం పోతుంది ఎక్కడికో. అందుకని ఎంకరేజ్ చేయడు శిష్య పరంపరని. ఇవాళ మనం బయట గురువులను చూస్తున్నాం. మా ఆశ్రమంలో 1,000,000 మంది భక్తులు, ఒక రిజిస్ట్రేషను 1,000,000 మంది భక్తులు. అలా జనరల్ అంటే వాళ్ళు కాదు అని అనట్లేదు, వాళ్ళు గురువులే. ఎందుకంటే అంతమందికి జ్ఞానం ఇవ్వాలంటే అది కూడా పద్ధతే కదా. కానీ జనరల్గా గురువు ఏమి కోరుకుంటాడంటే ఏకాంతం. ఒక భగవాన్ రమణ మహర్షిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, షిరిడి సాయినాథ్ లాగా, అలా చాలామంది ఉన్నారు. గురువు రాఘవేంద్ర స్వామి లాగా. అంతేగాని షిరిడి సాయిబాబా అలా ఎలా గురువు అవుతాడు అని అనకూడదు. నీకేం తెలుసు? ఆయనలో నువ్వు పుట్టావా? మళ్ళీ ముస్లిము, క్రిస్టియను, హిందూ ఇన్ని పెడుతున్నారు. నీకెందుకు అసలు? గురువుగా వాటితో ఏం సంబంధం? గురువు వాటితో ఏం సంబంధం? నిజంగా చెప్పాలంటే సన్యాసుల మెళ్ళలో యజ్ఞోపవీతం కూడా ఉండదు. మరి ఏ రిలీజన్ అంటారు? గురువు అంటారు వాళ్ళని, జగద్గురువులు అంటారు వాళ్ళని. అంటే జగత్తుకంతా గురువు అయ్యారు. అంటే మరి హిందూకి అవుతాడా? అవుతాడు. ముస్లింకి అవుతాడా? అవుతాడు. క్రిస్టియన్కి అవుతాడా? అవుతారు. ఏ రిలీజన్కైనా గురువు వాళ్ళు, జగత్తుకు గురువులు వాళ్ళు. వీళ్ళ దగ్గర పోయి మనం దిక్కుమాల క్వశ్చన్లు అడగద్దు. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకేమన్నా సిక్కా, సర్దార్జీ ఇవన్నీ అడిగితే నువ్వు బయటికి పో అంటారు. ఎందుకంటే కాన్సెప్ట్ దాటి వెళ్ళిపోయారు. మనం ఇంక ఇక్కడే ఉన్నాం కొట్టుకుంటూ. సరే, ఇప్పుడు ఏమంటున్నారు? సిద్ధాశ్రమ పోవచ్చిన వశిష్ఠ మహాముని దైవికంగా ఒకనాడు జనక మహారాజు వద్దకు పోయిన. ఇప్పుడు చెప్తున్నారు దాని గురించే. మోక్షమును పొందుదురు. సంపదలు ఎక్కడ కావాలి? భూమి మీద కావాలి కదా. కారు ఎక్కడ నడుపుతారు? భూమి మీద నడుపుతారా, ఆకాశంలో నడుపుతారా? భూమి మీద సుఖాల కోసం కావాలి. అవి ఇస్తుందంట. కార్తీక పురాణం వింటే అవి దొరుకుతాయి. అంతటా మించి ఇందాక చెప్పుకున్నామే, ఆత్మగా నిలబడి మోక్షం పొందడం, అది కూడా ఇస్తుందంట. అట్టి మహాఫలమునొసగు కార్తీక మహత్యమును గురించి తెలుసుచున్నాను, వినుడు. జాగ్రత్తగా వినండి అందరూ. సిద్ధాశ్రమమునకు పోచున్న వశిష్ఠ మహర్షి దైవికముగా ఒకనాడు జనక మహారాజు వద్దకు పోయెను. అట్లు వచ్చిన వశిష్ఠ మహామునిని జనక మహారాజు చూసి పరమానందము పొంది బంగారు ఆసనముపై కూర్చుండబెట్టి. చూడండి, అప్పట్లో బంగారు ఆసనం మీద కూర్చోబెట్టేవాళ్ళు. మనం ఎక్కడున్నాం కలియుగంలో? కింద చాప కూడా వేసుకోకుండా కూర్చుంటాం. అంత దరిద్రంగా ఉన్నాం. దరిద్రంలోకి వెళ్తున్నాం మనం. కొంతమందికి అలవాట్లు ఉంటాయి, పాడైన వస్తువులు, పాతైన వస్తువులు వదలరు, పట్టుకోవాలని కూర్చుంటారు. ఏం వస్తుంది? అది వదిలేస్తే కొత్తది వస్తుంది. నువ్వు అది ఉన్న రోజులు కొత్తది రాదిగా. దాన్ని పట్టుకుని దరిద్ర దేవత ఉంటుంది, జ్యేష్ఠాదేవి అంటారు. మహాత్మా, మీ దర్శనము వలన నా జన్మ పావనమైనది. మీ దర్శనంతోనే నా జన్మ పావనమైంది అంటున్నారు. ఎవరంటున్నారు ఆ మాట? జనక మహారాజు అంటున్నారు. ఎవరిని చూసి? వశిష్ఠ మహాముని చూసి. అది గురు దర్శనం, అంత భాగ్యం. నేను ఇందాక మొత్తుకున్నానే, శృంగేరి స్వామివారు వచ్చారు, నేను వెళ్ళలేదే, చూడలేదే అంటున్నానే, నాకు ఇవాళ ప్రసాదం పంపించారు, పోలేరు, రాలేకపోతున్నావు, కష్టపడుతున్నావు అని ఏదో బిడ్డ రూపంలో స్వామివారి ప్రసాదం నా చేతికి ఇచ్చారు. నువ్వు రాకపోయినా పర్లేదు, నీ కష్టాన్ని అర్థం చేసుకున్నా, ఇదిగో ఆశీర్వచనం అని ప్రసాదించారు, మనందరం తిన్నాం ఇందాక.
తిన్నారా లేదా? అలా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం. మీరు నా గృహమునకు అరుదించుట వలన నాకు సకల శుభములు కలుగును. గురువు ఇంటికి వచ్చి పాదం గురువు మీ ఇంట్లో పెట్టాడా అంతే, అక్కడి నుంచి శుభాలేగా. అది ఏముండదు ఇక. ఆ ఇంట్లో ఏ గ్రహము, ఆ బాధ ఈ బాధ, అవి ఇవి నరఘోష ఈ ఘోష, ఏ ఘోషలు లేవు. గురువు పాదం పెట్టాడా క్లోజ్. ఎలా గుర్తుపట్టాలి గురువుని? ధర్మ ప్రచారం చేస్తారు. గురువు ఎప్పుడు ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. అంతేగాని ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆయనకి ఎంతమంది భార్యలు, ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది పిల్లలు, ఉద్యోగం చేస్తాడా, గురువుగారికి అప్పులు ఉన్నాయా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈ దరిద్రం అంటే గురువుకి సంబంధం లేదు. ఆయన జీవితం కూడా మన జీవితంలానే ఉంటుంది, ఆయన జీవితం కూడా వెళ్తూ ఉంటుంది. కానీ ఆయన ఇంటర్నల్గా ఏం పట్టుకున్నాడు? సాధన మార్గం పట్టుకున్నాడు, ధర్మాన్ని పట్టుకొని పోతుంటాడు. ఆ ధర్మం పట్టుకొని పోయేవాడే గురువు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవడానికి దేనికి వెళ్తున్నారు? మీరు ఆయన పిల్లలతో మాట్లాడడానికి వెళ్తున్నారా, లేదంటే ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్ ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడని కనుక్కోవడానికి వెళ్తున్నారా, ధర్మం నేర్చుకోవడానికి వెళ్తున్నారా? ధర్మం. మరి దానికే సంబంధం కదా. మరి ఆయన పర్సనల్ లైఫ్ మీకు ఎందుకు? షిరిడి సాయినాథుడు ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడు అది చేస్తారా? ఆయన కుక్కలు మేపాడనో ఇంటింటికి వెళ్ళి భిక్షాటన అన్నాడు, మీరు కూడా వెళ్ళి అడుక్కో తింటారా? తినరు కదా. ఆయన చేసింది ఎందుకు? మన పాపాలు పాపం ఆయన తీసుకొని మన పుణ్యాన్ని ఇచ్చాడు. మనం చేయగలమా అలా? భయం మనకి, అందరి పాపాలు మనకు వస్తే ఇంకేమవుతామో అని కదా. శంకరాచార్య వారు భిక్షాటన చేశారు, మనం ఒకసారి చెప్పుకున్నాం. ఒక పేద బ్రాహ్మణి ఇంటికి వెళ్తే ఆవిడ దగ్గర ఏం లేదు వేయడానికి. ఓ పుచ్చిపోయిన ఉసిరికాయ ఉంటే అది వేస్తే బాధపడిపోయి కనకదార స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికాయలు పడ్డాయి. ఈయన తీసుకొచ్చుకున్నాడు బ్యాగ్ నిండా నింపుకొని. ఏం చేశాడు? వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడే. గురువు అలా ఉంటాడు. అంతేగాని ఆ గురువుగారికి దరిద్రం ఉంది, ఆయన చూస్తే ఒక కౌపీనంతో ఉన్నారు, ఆయన చేతిలో బొచ్చు ఉంది, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడు, ఈయనేం గురువుగారు అంటారా? లేదంటే ఆయన యొక్క ధర్మ మార్గం పట్టుకుంటామా? అది చూసుకోవాలి. గురువుని ఎప్పుడు ఆయన యొక్క ధర్మ మార్గం బట్టి గురువే కానీ ఆయన పర్సనల్ లైఫ్ బట్టి ఆయన గురువు కాదు. అలా ఎంచకూడదు, అయిపోయింది. పర్సనల్ లైఫ్ అంటే మళ్ళీ ప్రపంచం, ధర్మమైన లైఫ్ దైవికం. మనం అది చూడాలి, మనం దానికోసం కదా పోయాం, అదే నేర్చుకొని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. 100 మంది చెప్తారు నాకు నచ్చలేదు, నువ్వు గురువు కాదనొద్దు. నీకు నచ్చకపోతే గురువు ఎలా అవ్వకుండా ఉంటాడు? గురువు కాబట్టే నీకు నచ్చినా నచ్చకుండా పోవాలి. ఆయన ఏదో మంచి విషయాలు చెప్తాడు, వినాలి, నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి. అందుకని నాకు నచ్చలేదు, నువ్వు గురువు కాదంటే నీకు ఎవడూ నచ్చడు. ప్రాబ్లం ఎక్కడుంది? గురువులో లేదు, నీలో ఉంది. అందుకే నీకు నచ్చట్లేదు ఎవరు. నువ్వు చూడడం తప్పుగా చూస్తున్నావు, అందుకే నీకు అన్ని తప్పే కనబడుతున్నాయి. గుడ్డేవాడికి కళ్ళు కనబడవు కదా, కుంటివాడు నడవలేడు. కాళ్ళున్న కుంటివాడు, కళ్ళున్న గుడ్డివాళ్ళం మనం. ఎందుకు? మనం చూసే దృష్టిలో లోపం ఉంది, అందుకని అంతా కూడా లోపభూయిష్టంగా కనబడుతుంది ప్రపంచం అంతా. జనకుని మాటలు విని వశిష్ఠుడు, నృపోత్తమ నీకు శుభమగుగాక. ఇది గురువు శిష్యుని అనేది శుభం. అదేంటండి అలా తిట్టేశారంటే? ఆ తిట్లు కూడా ఆశీర్వచనాలే. మా గురువుగారు కూడా తిడతారు, నేను చేయాల్సిన పనులు చేయలేదు అనుకో, నువ్వు నా ఇంటికి కూడా రాదు, బయటికి పో అంటారు. అలా తిడతారు. అలా తిడితే కానీ మనం దయ్యం పట్టిన మైండ్ ఉలిక్కిపడి, ఓహో నేను ఎక్కడున్నా అని చూసుకొని మా గురుగారికి చెప్పారా, నేను ఇంత దరిద్రంగా చేస్తున్నానా అని చెప్పి జాగ్రత్త పడి మనం బుద్ధి మార్చుకుంటాం. బుద్ధిని టీచర్ చేయండి మనసుకి. నేను నా ఆశ్రమమునకు పోవచ్చు, నీ వద్దకు వచ్చాను. చూడు, వశిష్ఠమాముని ఆశ్రమానికి పోతూ జనక మహారాజు దగ్గరికి వచ్చారు. నా ఆశ్రమంలో ఒక యజ్ఞము జరగవలసి ఉన్నది, దానికి వలసిన ద్రవ్యం ఇచ్చుటకు నీవు ఎంతయు తగి ఉన్నావు అనగా జనకుడు ఆనందించి, నేను ఒక యాగం చేయబోతున్నాను, దానికి కావాల్సిన ద్రవ్యము, యాగానికి ఏం కావాలి? నెయ్యి, కర్రపుల్లలు, గోవును అందుకే కాపాడమంటారు. ఆవుకు సంబంధించిన ఏ పదార్థాలైనా వాడతారు యజ్ఞంలో, హోమానికి వాడతారు. నెయ్యి, ఆవు పాలు, పెరుగు, గోమూత్రం, గోవు పేడ వేస్తుంది పిడకలు, అది కూడా వాడతారు పవిత్రం చేయడానికి. అలా మునీంద్ర మీరు చేయు యజ్ఞముకు వలసిన ధనము ఇచ్చేదను, కానీ వినడు వారి పాపములు నశింపజే ధర్మరహస్యం మీ వలన తెలుసుకోవచ్చు. మీకు కావాల్సిన ద్రవ్యం అంతా నేను ఇస్తాను అన్నాడు జనక మహారాజు. ఎవరితో? వశిష్ఠమామతో. కానీ నాకు ఒక ఉపకారం చేయండి గురువుగారు అన్నాడు. ఇది మనం గురువు దగ్గరికి వెళ్ళేది. మీరు ఎలా చెప్తున్నారంటే, మీరు చదివే చదువులు మీ డ్యూటీ, కానీ గురువు దగ్గర నేర్చుకోవాల్సింది ధర్మం. అది ఇంపార్టెంట్. ఈ చదువులు ఇక్కడ కాబట్టి ఎక్కడైనా చదువుతారు. నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పుకుంటే ఏడ్చినట్టు ఉంటుంది. నీ డ్యూటీ రా అని తిడతారు. కానీ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ధర్మం నేర్చుకోవడం, ధర్మ ప్రచారం చేయడం నీ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ డ్యూటీస్. డ్యూటీస్ అన్నీ చేస్తాయి. పిచ్చుక పిల్ల కూడా డ్యూటీ చేస్తుంది, పిచ్చుక కూడా డ్యూటీ చేస్తుంది. ఏంటి అంటే దాని పిల్లల్ని పోషణ చేయడం. అవునా కాదా? అందుకని మనిషికి ఒక్కడికి పిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీగా తయారయ్యారు. అందుకే జీవితాలు ఇట్లున్నాయి. జీవితాలు ఇట్లుండడానికి కారణం ఎందుకంటే వీడు సంపాదిస్తాడు, కూతురికి సంపాదిస్తాడు, మనవడి కోసం సంపాదిస్తాడు, వీడు చస్తాడు.
ఆ డబ్బంతా వాళ్ళు తీసుకొని పాడవుతారు. ఎప్పుడైనా కష్టంగా వచ్చిన డబ్బు, కష్టంగా సంపాదించిన డబ్బు మాత్రమే మనల్ని ధర్మ మార్గంలో పెడుతుంది. తల్లిదండ్రులు కోట్లు సంపాదించి పెడితే ఆ పిల్లలు వెధవలే తయారవుతున్నారు. ఇది నిర్మోహమాటంగా 100 out of 100గా చెప్పచ్చు. ఖచ్చితంగా అవుతారు. ఎందుకు వాడికి కష్టం తెలీదు, కట్టలు మూలుగుతున్నాయి. ఏముంటుంది వాడికి? ఉద్యోగం చేసే పని ఉంటుందా? ఓ భయం ఉంటుందా? మూలుగుతున్నాయి డబ్బులు, ఏం చేయాలా? ఏ దరిద్రం కనబడితే దాని దగ్గర పోవాలి, డబ్బు పట్టుకోవాలి. దాన్ని ఏమంటారు? బాగుపడడం అంటారా? కష్టపడడం అంటారు, అది పాడవడం అంటారు. అదే కష్టపడ్డవాడు 100 రూపాయలు స్పెండ్ చేయరా అంటే వాడికి క్యాల్కులేషన్స్ వేసేస్తూ ఉంటాడు. నాకు ఎంత కష్టపడితే, నెల రోజులు కష్టపడితే ఇంత శాలరీ వచ్చింది, దీన్ని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలా, ఎంత ధర్మ మార్గంలో ఉండాలి, నేను పనికిరాని దానిలో పోతే నాకు జీవితం రేపొద్దున ఉద్యోగం పోతే ఏం చేయాలి? ఓ భయం వచ్చిందా లేదా? అందుకు కష్టపడండి. తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే పక్కన పెట్టండి. మీ రోషంతో, మీ కాళ్లతో సంపాదించింది మీరు స్పెండ్ చేయండి, ఉండనియండి. తల్లిదండ్రులు ఇస్తే మంచిదే, ఉంచండి. ఒక అనాథ శరణాలయంలో కొంచెం ఇవ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో కొంచెం ఇవ్వండి, కొంచెం దాన ధర్మాలు చేయండి, మీ శాలరీతో మంచిగా బ్రతకండి. తల్లిదండ్రులు ఉండనియండి. అలా రేపొద్దున మన వాళ్ళకో ఎప్పుడో మీ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ పాస్ చేస్తే చేయండి. ఉంది కదా అని కర్పూరం వెలిగించినట్టు అన్నీ వెలిగించేయకండి. ఖర్చు చేయడం గొప్ప కాదు, దాచడం గొప్ప. మీ సంపాదించినప్పుడు ఖర్చు చేయండి, చూస్తాను. తల్లిదండ్రులు చాలా ఈజీ ఖర్చు పెడతారు. 10, 20, 30, 100, 2000, 1000 అడిగి బుడా తోసేయడం బయటికి ఈజీయే. అది సంపాదించేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో. వాళ్ళు అన్నీ మానుకొని మీకు ఇస్తున్నారు. మనం అట్లీస్ట్ చదవలేకపోతున్నాం. ఇంత ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళు బంగారు గోల్సులు వేసుకోలేకనా, మీ దిక్కుమాల చదువుల కోసం అన్నంత డబ్బులు, దిక్కుమాల చదువులు ఎందుకంటే అలా చదువుతున్నారు కాబట్టి. గొప్పగా చదివితే ప్రాబ్లం లేదు. వాళ్ళు బంగారం గోల్సుకులు వేసుకోలేకనా రిటైర్మెంట్ పెన్షన్ కింద ఆ డబ్బులు దాచిపెట్టుకుంటే రేపొద్దున మీరు చూస్తారో లేదో. ఎందుకు డౌటు? మీ చదువులు సరిగా చదవట్లేదు, మీకు ఉద్యోగం సరిగా రాదు, మీరు ఖచ్చితంగా చూడలేరు తల్లిదండ్రుల్ని. మీరు వాళ్ళ నెత్తి మీద బరువు అవుతున్నారు, ఉద్యోగం లేదు కాబట్టి. ముసలివాడైన తండ్రి తన పెన్షన్ డబ్బులతో మిమ్మల్ని పోషణ చేయాలి. ఇంత దరిద్రంగా ఉంటుంది లైఫ్. సరిగ్గా చదివి ఉద్యోగాలు తెచ్చుకోకపోతే. ఏజ్ వచ్చేస్తుంది కదా అందరం. నాకు కూడా 42, 43కి వచ్చేసారు. రేపు ఫిబ్రవరి 44 వచ్చేస్తుంది. నేను కూడా ముసలివాడిని అయిపోతాను. సరే మునీంద్ర, మీరు చెయ్యి యజ్ఞముకు ఇలా చెప్పారు, కానీ అందరికీ గొప్ప పుణ్యం వచ్చే ఒక రహస్యం చెప్పండి అన్నారు. ఇప్పుడు గురువు ఏం చేయాలి? శిష్యుడిని కాపాడాలి. ఏం కాపాడాలి? రహస్యాన్ని చెప్పి కాపాడాలి. ఆ రహస్యం ఏంటో విందాం. కార్తీక వ్రతమును చేయు విధానము. కార్తీక వ్రతం అని ఒకటి ఉంది. మనకు 4 days అయింది, అయినా టెన్షన్ పడకండి. మీకు ఈ రోజు వరకు తెలియదు కదా. తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిది. తెలియని వాళ్ళు ఈ రోజు నుంచి లేదంటే రేపు పొద్దు నుంచి చేయండి. అట్లీస్ట్ భగవంతుడు ఏమనుకుంటాడు? 30 daysలోంచి వీడు కనీసం 26 days అన్న చేశాడు, వాడికి తెలియదు చేశాడు అని ప్లస్గానే తీసుకున్నాడు. ఆయన సాడిస్ట్ కాదు. ప్రతి దానికి మళ్ళీ వంక పెట్టి నువ్వు ఇలా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మనిషి 99 మంచి పనులు చేశాడు, పొరపాటున తెలుసో తెలియక ఒక్క చెడ్డ పని అయిందనుకో, లోకానికి ఒక లక్షణం ఉంటుంది మనందరికీ. ఆ చెడ్డదే గుర్తుపెట్టుకుంటాం కానీ ఆ 99 మంచివి గుర్తుపెట్టుకోరు. గురువు ఒక్కడే గుర్తుపెట్టుకుంటాడు. ఒరే ఒక్కటి నీ వల్ల తెలుసో తెలియక అయ్యింది, కానీ నువ్వు 99 చేసావే మంచి లక్షణాలు, అవి పట్టుకొని పో ముందుకి, ఇవన్నీ డిలీట్ చేయంటాడు గురువు. లోకం ఏమంటుంది? వీడు ఆ 1 చేశాడు కానీ వీడు అలాంటి వాడే అంటుంది. తప్పు. కానీ 99 మంచిది ఏమైంది? అది లోకం అంటే. అలాంటి లోకాన్ని పట్టుకొని మనం పోకూడదు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను రామకోట రాయించాను, లేదంటే నేను భాగవతం చెప్పుకున్నాను, నేను హనుమాన్ చాలీసా చదువుతాను, నేను రోజు గుడికి పోతాను, నేను మా గురువు గారిని పట్టుకొని పోతున్నాను, నేను ఎందుకు పడతాను అనే నమ్మకం రావాలి కదా గురువు మీద. అంతేగాని ఎవడో ఏదో వాగాడని చెప్పి అన్ని నమ్ముకొని పోతామా మనం? అమ్మ నాన్న మీద చెప్తే అమ్మ నాన్న కూడా వదిలేస్తారా? గురువు అంటే అమ్మ నాన్న కంటే గొప్పవాడు. నీళ్ళు ఇవ్వబోతున్నానన్నా వర్షం, అబ్బో మంచి విషయాలు చెప్తే వర్షం కూడా పడుతుంది. అంత వశిష్ఠుడు జనక మహారాజుతో అంటున్నాడు, రాజా, సూర్యుడు తులారాశిలో ఉండగా మంచి మనస్సుతో కార్తీక మాసమునందు చేసిన స్నానము, రోజు స్నానం చేస్తున్నాం, ఏమీ లేదు అంటే అలా అనుకోకండి. స్నానం చేయడం మానేకండి, వారానికి ఒకసారి చేశారు అట్లా అనట్లే. స్నానం 100 పనులు మానుకోనన్నా స్నానం చేయాలి. రోజు అయినా 100 పనులు మానుకోనైనా స్నానం ఖచ్చితంగా చేయాలి. శరీర ధర్మం, లేదా అది కూడా పాపానికే వెళ్తుంది. అశౌచం అని పాపం కింద వేస్తారు. సో స్నానం చేయని అలవాట్లు ఏమైనా ఉంటే అలాంటివి తీసేయండి. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసి స్నానం చేసి బయటికి రా, ఇది రూల్ పెట్టుకోండి. కానీ ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే ఏంటి గొప్ప అంటే, మీరు వాడే ప్రతి నీటి బొట్టులో గంగాదేవి ఉంటుంది. ప్రపంచమంతా కార్తీక మాసంలో ఏ వాటర్ బాడీలోనైనా గంగాదేవి ఉంటుంది, గంగమ్మ ఉంటుంది. గంగమ్మతో స్నానం చేస్తే ఏమవుతుంది? మన పాపాలన్నీ తుడిచేస్తాం. ఒకసారి చూసినానన్నా, ఒక్కసారి సేఫ్ సార్ చూసినా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది.
కార్తీక మాసంలో చేసే స్నానంలో గంగాదేవి ఉంటుంది. అలానే విష్ణుమూర్తి కూడా ఉంటాడంట. నారాయణుడు నారాయణుడు అని పేరుంది కదా, అంటే నీటి యందు ఉంటాడు అని అర్థమైందా? విష్ణుమూర్తి నీటిలో ఉంటాడు. అలాంటి నీళ్ళ పోసుకునేటప్పుడు కార్తీక మాసం పొద్దున్న 7ంటికి స్నానం చేస్తుంటే ఆహా నీళ్ళలో గోవింద ఉన్నాడు, నా ఒళ్ళంతా గోవింద అలా ప్రవహిస్తున్నాడు. గంగాదేవి ఇలా పోసుకోగానే గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మి సన్నిధి గంగా 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 అనుకొని పోయాడు. అయిపోయి ఆ రోజు వరకు చేసిన పాపాలు పోయాయి. దీనిలో డౌట్ పెట్టుకుంటే పాపాలు ఉంటాయి, నమ్మితే పోతాయి. చాలా సింపుల్. నేను రేపు పొద్దున లేచి స్నానం చేశాను, నిన్న రాత్రి గురువుగారు చెప్పారు స్నానం చేస్తే పాపాలు పోతాయని. నిజంగానే రేపు పొద్దున మీరు తల స్నానం చేసేటప్పుడు వంటి స్నానం చేసేటప్పుడు గంగమ్మ దీనిలో ఉంది, విష్ణుమూర్తి ఉన్నారు అనే భావంతో చేస్తే నిజంగా రేపు పొద్దున మీకు ఎన్ని చేశారో అన్నీ పోయినాయి, 0 అయిపోయింది. కథలు వస్తాయి, ఎంత బాగుంటాయి వినండి రేపు పొద్దున. సరే, అలా స్నానము చేసిన గొప్ప ఫలితం. ఈ 30 days మంచి ఆఫర్ మనకి. జీవితంలో చేసుకున్న పాపాలన్నీ ఈ జీవితమే కాదు ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు కూడా పోతాయి. దానము, ఒక ఆవు వచ్చిందనుకోండి, ఇంట్లో అట్టిపండు రోజు మనమేగా దొబ్బి తిన్నాం, రోజు మనకి పొట్టకేగా మళ్ళీ వదిలేసేదేగా. కార్తీక మాసంలో ఉన్న ఆవుని వెతికి ఒక అట్టిపండు పెట్టండి, నోటికి అందించండి. ఆవుకున్న గొప్ప లక్షణం చూడండి, కుక్క వేరేవన్నా మీద పడి పీకుతాయి. ఆవుతో ఉన్న మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు నోటి దగ్గర పెట్టినా అది ఎంత బాగా తీసుకుంటుందంటే మన వేళ్ళు కొరకకూడదని చాలా జాగ్రత్తగా పట్టుకొని తింటుంది. తల్లి లక్షణం ఆవు అన్నారు. అందుకే మిగతా అన్ని బిడ్డలు పెడతాయి, అన్నిటి తల్లితో సమానం అని పోల్చరు. ఒక ఆవును మాత్రం మన కన్న తల్లితో పోలుస్తారు. అసలు ఇంత దెబ్బతాలు కూడా మీరు కావాలంటే ఇలా పెట్టండి, నోట్లో చెయ్యి, పళ్ళతో మీ వేలుకు ఘాటు పడదు, ఇది గ్యారంటీ. ఇలా పెట్టచ్చు ధైర్యంగా. మీరు ఇలా పెట్టినా కూడా అది కరెక్ట్గా పండు తీసుకొని నీట్గా ఇలా తీసుకొని తింటుంది. కానీ ఇలా నోట్లో వీడియోలో ఏవో చూస్తుంటాం దరిద్రం, యూట్యూబ్లో కూడా కుక్క మూతిలో పెట్టి కుక్క పక్కన కూర్చొని కుక్కతో తప్పని కాదు, అన్ని ప్రాణులు మంచివే. అలా ఆవును కూడా పెట్టుకోరాదు కుక్కను పెట్టినట్టే, అలా పిల్లిని కూడా పెట్టుకో. ఒక కుక్కే ఎందుకు అయింది ప్రయారిటీ? దీనికి కూడా ఒకసారి చెప్పా. దొంగలు వస్తే కుక్క అరిచి కాపాడుతుంది. విశ్వాసం ఎక్కువ కుక్కకి. మనిషికి ఆ విశ్వాసం అనే లక్షణం ఒక్కటే పట్టుకున్నాడు కుక్క దగ్గర, అందుకే కుక్క ఫ్రెండ్ అయి కూర్చుంది. విశ్వాసం అన్నిటికీ ఉంది. కొన్ని ప్రాణులు కాపాడాయని కూడా అప్పట్లో ఇంట్లో రామచిలకలు ఉండేవారు, ఇంటికి వస్తే అరిచేవంట. మనం అలా చూడట్లే, కుక్క వైపే దృష్టి ఎక్కువైంది. చెప్పారు బ్రహ్మంగారు ఎప్పుడో, కలియుగంలో ఆవులు పోయి కుక్కలు ఉంటాయంటే ఇంటింటికి అన్నారు. ఒకప్పుడు కృష్ణుడు ఉన్న టైంలో ఇంటింటికి ఒక గోవు ఉండేదంట. ఓ గోవు కాదు, గోశాలలే ఉండే ఇంటికి కృష్ణుడి టైంలో. అప్పుడు నవ్వుకునేవారంట, అయ్యో అప్పుడు ఇంటింటికి ఒక కుక్క ఉంటుందంట అని నవ్వుకున్నారంట. అలానే మన ద్వాపర యుగంలో పాలు ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు ఇంటింటికి. సప్లై ఎందుకు? వాళ్ళ ఇంట్లోనే గోశాల ఉంది, ఇంకెందుకు? వాళ్ళు నవ్వుకునేవారంట. కలియుగంలో పాలు కొనుక్కుంటారంట మనుషులు, అయ్యో అంటున్నారు. రోజు పొద్దున్న పాల ప్యాకెట్ వస్తుందా లేదా? ఫ్రీగా వస్తుందా లేదా? కొంటున్నామా? నీళ్ళు కూడా కొంటారు. దరిద్రం కలియుగంలో దరిద్రులు అంటారంట. బాటిల్స్ షాప్కి వెళ్ళి అడగండి, ఫ్రీగా ఇస్తాడా? కలియుగంలో మనిషి అంత దరిద్రమైన స్థితిలో ఉంటాడంట. నీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ముందు కలియుగం ఆక్సిజన్ కూడా కొనుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకుంటారు మాస్కులు, కోవిడ్ వచ్చినప్పుడు బాగా అందరికీ అర్థమైంది. సరే, దానం చేయండి. సద్బ్రాహ్మణుడికి దానం చేయండి. సద్బ్రాహ్మణుడు అంటే రోజు దేవుడిని నమ్ముకున్నవాడు. గుడికి వెళ్ళండి, దేవుడిని నమ్ముకొని కూర్చుంటాడు. ఓ పూజారి ఓ 11 రూపాయలు చేతిలో పెట్టి దండం పెట్టరండి. ఒక్క 11 రూపాయలు పెట్టలేరా? అది కూడా పానీపూరి తినేసి చచ్చిపోవాలి మనం. ఒక్క 11 రూపాయలు పెట్టరండి, ఓ 51 రూపాయలు పెట్టండి, స్వామికి ఇచ్చి దండం పెట్టుకోండి. కార్తీక మాసాలు అంత పవర్ఫుల్. ఎంత అంటే చెప్పలేం మనం పుణ్యం. మిగతా రోజులు ఇవ్వండి, అది వేరు. ఈ 31 days నెక్స్ట్ అమావాస్య వరకు, ఇప్పుడు పౌర్ణమి వస్తుంది November 5th, ఇంకో 15 days 20th, November 20th వరకు ఉంది కార్తీక మాసం. అప్పటి వరకు మీరు ఎంత చేయగలితే, ఈ జన్మ కాదు నెక్స్ట్ ముందు జన్మలు కూడా అన్నీ సూపరే, మీకు అన్ని 100 మార్క్సే. సుఖంలో కష్టంలో కాదు. పితృశ్రాద్ధము, తల్లిదండ్రులు పితృదేవతలు ఉంటారు. అంటే పితృదేవతలు అంటే తల్లిదండ్రులు పెట్టుకున్నారు కదా వాళ్ళు కాదు. పితృదేవతలు అంటే తాత ముత్తాతలు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పితృదేవతలే అంటారు. ఒకవేళ పొరపాటు తండ్రి పోయినా తల్లి పోయిన పిల్లలు ఎవరైనా ఉంటాయి కూడా వెస్ట్ సైడ్ తిరిగి, ఆ వెస్ట్ గోడ ఉంది కదా, వెస్ట్ అంటే పడమర ఇటువైపు, ఈస్ట్కి ఆపోజిట్ తెలుసా? అది కూడా నేను చెప్పాలా? అది కూడా పోయింది మైండ్లోంచి, గుర్తుందా? నేను బ్రతికించాను. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ ఉంటుంది, ఇటు నార్త్ ఉంటుంది, ఇటు సౌత్ ఉంటుంది. ఆ వెస్ట్ సైడ్ గోడ మీద ఒక అన్నం ముద్ద పెట్టేసేయాలి మధ్యాహ్నం 12ంటికి. అయ్యో నేను స్కూల్లో ఉంటా కదా అంటారని సండే రోజు మధ్యాహ్నం 12ంటికి కూడా పెట్టచ్చు.
సండే ఫ్రెండ్తో ఏడుస్తా కదంటే నీ జన్మ కూడా బాగు చేయలేడు, నీ కర్మ అని చెప్పాలి. సండే రోజు 12ంటికి మధ్యాహ్నం ఫ్రెండ్తో చస్తాను అంటే వాడి జన్మ కూడా బాగా చేయలేడు. ఇది తల్లిదండ్రులు వాళ్ళు పెట్టచ్చా, అదంతా క్వశ్చన్లు వద్దు మనకి. మీరు తినే భోజనంలో ఒక ముద్ద చేసి హాయిగా వెస్ట్ కూడా తాత ముత్తాతలు తింటారు. ఎందుకు? తల్లిదండ్రులు బిజీగా తిరుగుతున్నారు కదా పాపం, ఇట్లాంటి పనులు మానేసి. మరి మీరన్నా ధర్మం తెలుసుకొని చేయాలిగా. నిజంగా తల్లిదండ్రి చేస్తే మీరు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రికే ధర్మం తెలీదు, మరి ఎవరు చెప్తారు? అందుకు మీరు నేర్చుకోవాలి, గురువు చెప్పాలి. వాళ్ళ గురువుని కూడా నమ్మరు కదా. ఇవాళ పెడతారు ఏంటంటే పెద్దవాళ్ళకి మేము చెప్పకూడదు, వాళ్ళకు దండం పెట్టి మేము తప్పించుకోవాలి. కార్తీక వ్రతము సరే, అలా పితృశ్రాద్ధము, అర్చన. ఇంట్లో సాలగ్రామాలు ఎవరి దగ్గర ఉన్నాయి? చేస్తున్నారా? వదిలేశారు గాలికి. కార్తీక మాసం మీ అదృష్టం, తీసుకొని పెట్టుకున్నారు, ఎంతో అదృష్టం. ఆ సాలగ్రామాలు ఇంట్లో ఉన్నవాళ్ళు అమ్మ నాన్న చేయడానికి కాదు, మీరు కూడా రోజు కూర్చొని ఒక పువ్వు పెట్టి స్వామి హనుమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకరం దండమని పెట్టండి కదా. శివ అనండి పోయి, అరుణాచల శివ అనండి పోయి. కార్తీక మాసంలో ఏది చేసినా చాలా పవర్ఫుల్. నారాయణ అనండి, రామ అనండి. ఏంటి గుడిలోనే పూజ గదిలోనే కాదు, ట్యూషన్లోనూ కూడా. అందుకే రామకోటి రాయిస్తారు. మీకు తెలియకుండా రామకోటి ఎన్ని రాశారో కార్తీక మాసంలో 4 రోజుల నుంచి మీకు అంత పుణ్యం మీకు తెలియకుండా మీ ఖాతాలో పడింది, అకౌంట్లో పడింది. ఎంతమంది రాశారు రామకోటి కార్తీక మాసంలో 4 days నుంచి? 3 lines రాస్తున్నారు ఆల్మోస్ట్. అందుకే డోస్ పెంచింది, ఎందుకంటే కార్తీక మాసం అందరూ బాగా రాయాలని. దగ్గర 3 lines అంటే 30 100 నామాలు కనీసంగా ఉంటాయి, లేదంటే 50 వేసుకోండి. 4 రోజుల నుంచి ఒక 500 నామాలు రాసేసారు. శ్రీరామ రామ శబ్దం ఎక్కడుంటే అక్కడ శివుడు ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు. సరే, కార్తీక వ్రతమును తులాసంక్ర ప్రారంభుడు కార్తీక శుద్ధ పాడ్యమి అంటే మొన్న 4 రోజుల క్రితం స్టార్ట్ అయింది, అది మనం మిస్ అయిపోయాం. అప్పుడన్నా స్టార్ట్ చేయొచ్చు, ప్రారంభించవలెను. వ్రతమాచరించినప్పుడు ఓ దామోదర. అదేంటి కార్తీక మాసం శివుడిది కదా, దామోదర అని విష్ణువుని పిలుస్తున్నావు? విష్ణు ప్రీతి దామోదర, అందుకని కార్తీక దామోదరాయ నమః అన్నారు. విష్ణువుకు కూడా చాలా ఇష్టమైన మాసం. ఎందుకు? శివుడికి ఇష్టం కాబట్టి విష్ణువుకి ఇష్టం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి. నేను ప్రారంభించిన కార్తీక వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి అగుటకు తోడ్పడము అని సంకల్పించి. అంటే దీనికి రక్షగా ఎవరిని పెడుతున్నారు? శివుడి యొక్క వ్రతం చేయడానికి, కార్తీక మాసంలో వ్రతం చేయడానికి రక్షగా మనకి విష్ణువుని పెడుతున్నారు. అలా విష్ణువుకి పూజలకి శివుడిని రక్షగా పెడతారు. వాళ్ళు ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటారు, మనమే కొట్టుకొని వస్తున్నాం. కార్తీక స్నానము ప్రారంభించవలను. పొద్దున్న లేచి స్వామి రేపన్న చేయండి. దామోదర గుర్తుపెట్టుకుంటారా పేరు? అది కూడా మర్చిపోతారా? దామోదర నేను కార్తీక స్నానం చేస్తున్నాను, ఇవాళ నుంచి కార్తీక వ్రతం ఉంటాను అని చెప్పుకోండి. రేపటి నుంచి ఒక 25 days మీరు చేస్తున్నట్టు, 26 days చేస్తున్నట్టు, ఇది గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసమునందు సూర్యోదయమునకు ముందు కావేరీ నదిలో స్నానం చేయడం వలన మహాఫలము కలుగును. ఈ మంత్లో పొరపాటున ఛాన్స్ ఉంటే కావేరీ నది, తమిళనాడు కర్ణాటక అటువైపు బార్డర్లో కావేరీ నది పోయి అక్కడ స్నానం చేయండి. అది కుదురుతుందా? కుదరదు. పోని గంగా నది కుదరదు. మన దగ్గరలో ఉన్న విజయవాడ కృష్ణా నది కుదరదు. భద్రాచలం గోదావరి ఇది కుదరదంటే ఏడవాలిగా. ఎందుకంటే ఇక అట్లే చెప్పాలి. కార్తీక మాసంలో కూడా పుణ్యనది స్నానం చేయకపోతే ఎందుకున్నావు నువ్వు? వేస్ట్ అనాలి. మనిషి జన్మ వీడికి వేస్ట్ అంటారు దేవతలు. అర్థమైందా? మనిషి జన్మ వీడికి వేస్ట్. ఎందుకు? పుణ్యనదులు ఫాలో అవ్వడు, పుణ్య రోజులు ఫాలో అవ్వడు, కార్తీక మాసం ఫాలో అవ్వడు. ఎందుకు వాడికి మనిషి జన్మ? నెక్స్ట్ కుక్కనో పందో ఇంకేదో ఇచ్చేద్దాంలే, వాడికి ఇచ్చిన ఉపయోగం లేదు కదా. అవసరం ఎవడికుందో కుక్క జన్మలో ఉంటాడు ఎవడో, వాడు ఏం చేస్తాడు? ఎవరో కార్తీక మాసం చేసి బయటకు వచ్చి బల్లెన్నం మీరిందా పెట్టారు వెస్ట్ గోడ మీద అన్నం అలాంటిది ఏదో తిని వాడికి వచ్చే జ్ఞానం వచ్చి అయ్యో నేను కూడా మనిషిలా పుడితే, నెక్స్ట్ కథలు అవే ఉంటాయి. నేను కూడా మనిషిలా పుడితే కార్తీక మాసంలో నేను కూడా వ్రతం చేసి వాడికి ఇస్తాడు మన జన్మ. వాడి కుక్క జన్మ మనకి ఇస్తాడు, మన మనిషి జన్మ వాడికి పోయింది. అటు ఇటు మారింది. ఇలానే జరుగుతాయి మన జీవితాలు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. కార్తీక స్నానం ప్రారంభించవలను. సూర్యోదయం ముందే కార్తీక స్నానం కావేరీ నదులు. కుదరని వాళ్ళు ఏం చేయమని ఇందాక బకెట్లోనే గంగా 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 అని తిప్పి గంగా గంగా అనుకుంటూ స్నానం చేయండి. ఇది రోజు చేయొచ్చు, కార్తీక మాసమే కాదు, రోజు మన స్నానం కూడా పూజలాగా ఎలా చేయాలంటే చెంబులో ఉన్న నీళ్ళు నెత్తి మీద పోసుకునేటప్పుడు ఒంటి మీద పోసుకునేటప్పుడు గంగా అనే శబ్దం చేసి పోసుకోవాలి, లేదంటే పుండరీకాక్ష శబ్దం వాడచ్చు. సరే, అలా చేస్తే గొప్ప పుణ్యం వచ్చింది, పాపాలు పోయినాయి. ఏది? ఆ స్నానం వల్ల. నెక్స్ట్, సూర్యుడు తులారాశి ప్రవేశించంతనే త్రిలోకపావనియగు గంగా నది ద్రవ్య రూపమున సమస్త నదీ జలములు యందు ప్రవేశించును. మీకు డౌట్ రావచ్చు, మనం చేసే నీళ్లు బోరింగ్ వేస్తే భూమిలోంచి వచ్చాయి కదా,
మరి ఇది ఎలా అవుతుంది అంటే ఇందాక చెప్పానే అన్ని నీళ్ళలో గంగ వచ్చి ఉంటుందన్న, అన్ని నీళ్ళలో విష్ణు వచ్చి ఉంటాడు. కానీ నదులకు ఒక శక్తి ఉంది. మనకి తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా నది ఎవరు? గోదావరి తల్లి. ఆవిడే ఫస్ట్. మీరు కృష్ణ దగ్గరికి వెళ్ళి గోదావరిని తిట్టద్దు, గంగ దగ్గరికి వెళ్ళి గోదావరిని తిట్టద్దు, గోదావరి దగ్గరికి వెళ్ళి గంగను కూడా తిట్టద్దు. మనకి తల్లి ఎవరు? గోదావరి నది. మీరు గంగలో స్నానం చేసినా కూడా ఫస్ట్ గోదావరి తల్లినే తలుచుకొని తర్వాత గంగను తలుచుకోవాలి. అమ్మా గోదావరి తల్లి, నీ దగ్గర చేయడానికి అవకాశం లేక ఇటు వచ్చి చేస్తున్నానమ్మా, పుణ్యం ఇవ్వు అని చెప్పి అడిగి, మీకు వచ్చిన మాటలు ఉంటాయి కదా, ఆ మాటలు అడిగేసి గంగలో స్నానం చేయాలి. అందుకని మా దగ్గర ఉంది గోదావరి అసలు అని తిడుతూ చేస్తే గంగ కూడా పాపాలు వేరే వాళ్ళవి తీసి మీకు పూస్తుంది. గంగలో పాపాలు తేలుతూ ఉంటాయి. మనమందరూ మునిగి పాపాలన్నీ వదిలేసాం కదా గంగలో. గంగకేమంటావు, కానీ ఇలాంటి దరిద్రుడు ఎవడో తిడుతున్నాడో వాడికి అంటించేస్తుంది అన్నీ తీసుకొచ్చి. వాడికి అందుకే చర్మ వ్యాధులు, జ్వరము, దగ్గు, రోస్టు ఇంకేవో వచ్చుంటాయి. పాపం అంటింది వాడికి. అదే ఇవే ఇండికేషన్స్. సరే, సమస్త నదీ జలం అలా మన గోదావరి తల్లి భూమి లోపల నుంచి ప్రవేశిస్తుంది. అదే మనం బోరింగ్ వేసుకొని నీళ్లు కాబట్టి ట్యాంక్లో బట్టి పోసుకుంటున్నాం. గోదావరి ఎక్కడో లేదు, మన భూమిలో ఉంది. మనం రోజు బోరింగ్ వేస్తే నీళ్ళు పైకి ఎక్కుతున్నాయా, అది గోదావరి నది. నదులని అంతర్వాహిని అంటారు, కింద నుంచి ప్రవహిస్తుంటాయి. మన పైన కనబడకపోతే లేదని అనకూడదు. గోదావరి చూడండి ఇసుకలా కనబడుతుంది, పైన తవ్వితే కొంత నీళ్ళు వస్తాయి కింద. అంతర్వాహిని లోపల నుంచి పోతుంటాయి. నదులన్నీ అంతే. కార్తీకములో చెరువుల యందు కానీ బావులు ఉన్నాయా? ఎవరింట్లో అన్నా ఉన్నాయా? మంచి రోజులు పోయినాయి. బావి ఉంటే ఎంత హాయో, బావిలో నీళ్లు చేదుకొని పోసుకుంటారు హాయిగా. కాలువల యందు కానీ, కాలువలంటే కాలువ అంటే మనకు ఒకటే తెలుసు, సిటీలో డ్రైనేజ్, వర్షం నీళ్ళు పడైపోయేది కాలువ అంటాం. సిటీలో ఏం బాగా తెలుసు? కాలువ అంటే డ్రైనేజ్. కానీ పల్లెటూరులో కాలువ అంటే చెరువు నుంచి పొలాలకు వచ్చే నదీ జలం, మంచి నీళ్ళు తాగొచ్చు ఇట్లా, అది కాలువ. అక్కడ స్నానం. ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, మన నిహాంత్ లాంటి వాళ్ళు, సాయి లాంటి వాళ్ళకి ఊళ్ళకి వెళ్తుంటారు. హరి నివసించును ఈ బావులలో, కాలువల్లో అన్నింటిలో విష్ణుమూర్తి ఉంటాడంట. కనుక కార్తీక మాసంలో గంగకేగి నమస్కారం చేసి హరిని ధ్యానించి, గంగ దగ్గరికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న బకెట్లో స్నానం చేసినా, హరిని తలుచుకొని గంగని తలుచుకొని చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధుడై స్నానం చేశాక ఆచమనం తెలుసు కదా, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇది మగవాళ్ళకే కాదు, బాపనోళ్ళకే కాదు, ఇది అందరికీ. అన్నం తింటారు ప్రతి మనిషికి అని చెప్పాలి. అన్నం తినకుండా వేరే తింటున్నామంటే అది మనిషిలోకి రాడు. అన్నం మెతుకు తినే ప్రతి మనిషి ఈ నామాలు చెయ్యాలి కంపల్సరీ. ఆచమన చేసి శుద్ధుడై మంత్రముల వలన భైరవుని ఆజ్ఞను పొంది మొలలోతు నీళ్ళ యందు స్నానం ఆచరించవలను. అక్కడ కూడా ఎంత బాగా చెప్తున్నాడు, నది స్నానం వెళ్ళేటప్పుడు ఎలా సౌత్ డైరెక్షన్ తిరగాలంట, లేదంటే ఆ నది వస్తున్న దానికి ఎదురు నిల్చోవాలి. ఇలా నది పోతుందంటే ఇలా తిరగద్దు, వీపు చూపించకూడదు. నది ఇలా వస్తుందంటే ఏంటి అర్థం? అమ్మవారిని ఎదురొస్తుంది, ఆవిడికి వీపు చూపించద్దంట, నది వైపు తిరగాలి. ఇలా మన వీపు నుంచి వెళ్ళాలి. ఎక్కడి వరకు మునగాలి? నడుము వరకు మునగాలి. ఇక్కడ వరకు మునిగేయడం కాదు, లేదంటే మోకాళ్ళ వరకు మునగడం కాదు, నడుములోతే. కరెక్ట్గా చెప్పారు, ఇంతవరకే మునగాలి. నది వస్తున్న డైరెక్షన్లో తిరగాలి. అది ఇట్టించి వచ్చినా నది వస్తున్న డైరెక్షన్లో తిరగాలి. తర్వాత నీళ్ళందు స్నానం ఆచరించే 3 గుడుంగులు వేయాలి. ఇలా ఒక ఫార్ములా ఉంటుంది, అలా పట్టుకొని టకా 3 సార్లు మునిగి తర్వాత నెత్తిమీ చల్లుకొని ఆడండి. అది ఉమ్మేయకండి, నోట నీళ్ళు పోయిన ఉమ్మేస్తారు. ఒక్కొక్కసారి పోతే మేము కూడా వదిలేయాల్సి వస్తుంది, తప్పదు. కానీ తూ అని ఇలా ఉమ్మేయకూడదు నదిలో, అలాంటి పనులు చేయకండి, అవి ఊడిపోతే అవే. తర్వాత సరే స్నానం ఆచరించాము, తర్వాత దేవ ఋషి పితృ తర్పణము గావించి, ఋషులకు తర్పణాలు ఇవ్వాలి. మన నీళ్ళలో 3 సార్లు వదిలేస్తారు చూసారు ఎప్పుడైనా గొప్పవాళ్ళు, మనం ఏందో అనుకుంటా పోయి అడగాల. అలా తర్పణాలు వదిలితే వాళ్ళ రుణం తీర్చుకుంటాం. ఎలా? ఋషి రుణం. మనకు రుణం ఏర్పడుతుంది పుట్టగానే, ఋషి రుణం. వాళ్ళు ఇన్ని పురాణాలు ఇచ్చారు, చదివి బాగుపడి గొప్ప జన్మలు రావాలి, దేవుళ్ళు కలిసిపోవాలి. మనం చదువుతామా? ఇలా చెప్పినప్పుడు కూడా అబ్బా అని మా సాయి చూడ అటు ఇటు పోతున్నాడు, అలా తిరుగుతూ ఉంటాం మంచి విషయాలు చెప్పినా కూడా. అవునా కాదా? ఇలాంటివి ఉంటాయి మన లక్షణాలు, మంచివి చెప్పినా కూడా. ఇప్పుడు రుణం ఎలా తిరుగుతుంది ఋషిది? మళ్ళీ వాడు జన్మ ఎత్తాలి. ఎప్పటి వరకు ఎత్తుతాడు జన్మ తెలుసా? ఈ పురాణాలు చదివే వరకు ఎత్తుతాడు, పురాణాలు వినే వరకు ఎత్తుతాడు. అంటే రుణం తీరలే, అప్పు తీసుకున్నాడు ఋషి దగ్గర, తీర్చకుండా పోతే ఊరుకుంటాడా? మళ్ళీ తీసుకొచ్చి భూమి మీద పడేస్తాడు. అప్పు తీర్చే వరకు తిరుగుతూనే ఉండాలి, వీడు పుడుతుండాలా. అందుకు పురాణాలు వినేయాలి, దానివల్ల ఋషి రుణం తీరిపోతుంది. తల్లి రుణం తీర్చలేము. తండ్రి రుణం ఎలా తీర్చచ్చు? మనం పెళ్లి చేసుకొని బిడ్డల కంటే తండ్రి రుణం పోతుంది. భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి, అంటే దయ్యాలు భూతాలు కూరలు పెట్టుకొని కాంచన అవి కావు నేను అనేది. మన చుట్టూ ఉన్న పశుపక్షాదులు, వాటికి కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనకు మనిషి జన్మ ఇచ్చింది ఎందుకు? వాటిని పోషణ చేయడానికి. అందుకని ముద్ద వాటి కోసం పెట్టేశాం కదా.
అలా దేవరుణం, పితృరుణం, భూతరుణం, ఋషి రుణం, తల్లిదండ్రి, ఇలా రుణాలు ఉన్నాయి. ఇవన్నీ తీర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. నారాయణుని స్మరించి పితృతర్పణము, నీళ్లు తల్లిదండ్రులకు కూడా నీళ్లు వదలాలి. సరేనా? విష్ణుమూర్తిని తలుచుకోవాలి. నారాయణ నారాయణ అని తలుచుకోవాలి. ఆ ఆకర్షణ మంత్రమును పఠించుచు బొటను రేలు కొనలతో జలమును ఆలోచనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణము చేసి మొలగు ధరించిన వస్త్రమును విడిచి నీళ్లు వదిలి ఆచమన చేసి శిరస్సును తప్ప మిగిలిన దేహంతో తడిగుడ్డతో తుడుచుకొని కొత్త బట్టలు కట్టుకోవాలను. నదిలో దిగారు కదా, తడి బట్టలేనే కదా, ఒడ్డుకొచ్చేయాలి. ఒడ్డుకొచ్చేసి తడి బట్టలు తీసి పొడి బట్టలు కట్టుకొని ఒళ్ళంతా తుడుచుకొని శుభ్రపరచుకొని అలా స్నానం చేయాలి. నది స్నానం చేసినప్పుడు తర్వాత తదుపరి గోపీ చందనముతో లేదంటే విభూతితో 12 సార్లు ఊర్ధ్వపుండ్రాలను ధరించి 12 సార్లు 1 2 3 4 లేదంటే ఇక్కడే చేయొచ్చు, ఇలా చేయొచ్చు. 12 ఊర్ధ్వపుండ్రాలు ఉండాలి ఒంటి మీద. 3 3 3 3 4 సార్లు అయిపోయింది 12. అర్థమైందా? స్మరిస్తూ చేయాలి. నారాయణ నారాయణ అనొచ్చు, లేదంటే దామోదర అనొచ్చు, లేదంటే అరుణాచల శివ అనొచ్చు, లేదంటే ఓం త్రయంబకం చెప్పచ్చు. సంధ్యావందనం ఆచరించి సంధ్యావందనం చేయాలి మగవాళ్ళకి. ఇది గాయత్రి జపం చేయాలి. గాయత్రి చేస్తావా అసలు? వదిలేసావా గాలికి? యజ్ఞోపవీతం ఉందా? ఉడిగైందా? వెరీ గుడ్. పిమ్మట ఔపాసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి పుష్పములతో హరిని సాలగ్రామనందు భక్తితో షోడశోపచారములు గావించి పూజించవలను. ఇక్కడ వెనకాలే మనకు గొప్ప భాగ్యం. శృంగేరి పీఠం నుంచి స్ఫటికలింగేశ్వరుడు కనబడుతున్నాడా? గాజులాగున్నారు. ఆ స్వామి వచ్చున్నారు. మీరెవరైనా మీ ఇంట్లో పూచిన పూలు తీసుకొచ్చి నాకు ఇచ్చినా కూడా, ఇక్కడ సమర్పణ చేసినా కూడా దేవుడు పూజ చేసినట్టే. మనకు చూడండి దగ్గరగా అందరూ ఉన్నారు. దీనిలో స్ఫటికలింగం ఉంది, అమ్మవారు ఉంది, సాలగ్రామాలు ఉన్నాయి, నల్లగా రాళ్ళు కనబడుతున్నాయి, అవి సాలగ్రామాలు, నరసింహస్వామి, కృష్ణలింగం, ఎన్నున్నాయో వెనకాల, పంచాయతనం అన్నున్నాయి. మనకి దాని వాల్యూ తెలవట్లే. రోజు ఇచ్చొచ్చి ఇట్లా పోతున్నాం. ఇవాళ వచ్చింది కాబట్టి చెప్తున్నా. రేపటి నుంచి కనీసం ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు అన్న మరీ పిసినారితనం చేయకుండా, ఏదో మీ ఆస్తి మాకు రాసిచ్చినట్టు కాకుండా కొన్ని పూలు తెచ్చుకొని, లేదంటే ఒక పండు తీసుకొచ్చి అలా ఇస్తే స్వామివారికి పెట్టేసి మీకు ఇచ్చేస్తాం. సరేనా? అలా ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఫెసిలిటీ లేకపోతే. భక్తితో షోడశోపచారాలు గావించి పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివి కానీ, ఇదిగో అట్లీస్ట్ కార్తీక పురాణం చదవాలి, లేదంటే వినాలి. పోన్లే మనం వింటున్నాం, సంతోషం. వినిన కానీ ఇంటికి పోయి భక్తి శ్రద్ధలతో దేవతార్చన గావించి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమను గావించి పురాణ కాలక్షేపము జరపవలను. పురాణంతో కాలక్షేపణం చేయాలి. ఇదే పురాణ కాలక్షేపణం అంటే. ఎవరైనా పురాణం చెప్తుంటే శ్రద్ధగా వినాలి. అంతేగాని ఈ గడపలోంచి ఆ గడపలోకి, అట్టించి ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి పోకూడదు. ఒకచోట నిలకడగా కూర్చోవాలి. సాయంత్రము విశ్వాలయం ముందు కానీ వెంకటేశ్వర స్వామి గుడికో శివుడి గుడికో వెళ్ళాలి. శక్తి కొలది దీపములు పెట్టి, కార్తీక మాసంలో గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రి గురు ఎవ్వని అడగక్కర్లే. మీరు హాయిగా బట్టి కుందులు మొన్నేగా దీపావళికి కొన్నారు, ఒక 2 కుందులు తీసుకోండి, మంచి తుడవండి, ఒక ఒత్తి వేసేసుకోండి, ఆయిల్ డబ్బా చిన్నది పట్టుకోండి, గుడికి వెళ్ళిపోండి గమ్మున. గుడి దగ్గర నంది కింద, నంది కొమ్ముల పైన, నంది వీపు మీద పెట్టుకోకండి. అలా పెట్టే ముందు మీ వీపు మీద పెట్టుకొని చూడండి. నంది దగ్గర పెట్టద్దు అసలు. చెట్టు దగ్గర పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. ఆ మంట చెట్టుకు తగలకూడదు పాపం, దానిలో కూడా ప్రాణం ఉంది. మనకి తగిలితే ఎలా మంటనో అలా వాటిలో కూడా ఊహించి కొంచెం దూరంగా దీపం పెట్టి రండి. అట్లీస్ట్ దీపం వెలిగించి బొట్టు పెట్టి రండి దీపానికి. కార్తీక మాసంలో ఇంకా 26 రోజులు ఉన్నాయి. చూద్దాం ఎవరు దీపాలు పెడతారో చూస్తా. మేమైతే రేపు పెట్టేస్తాం, రేపు గుడికి పోదాం ప్లాన్ చేసుకున్నాం. సాయంత్రము సరే శక్తి కొలది దీపం పెట్టి, శక్తి కొలది అన్నాడు, 100 పెడితే 100 పెట్టండి, ఒక్కటి పెడితే ఒక్కటి పెట్టండి. మాకు ఒక్కటి కూడా చేత కాదంటే ఎవరైనా పెడితే నూనె పోయండి, లేదంటే కనీసం దానిలో చూసి దండం పెట్టండి. ఇది చెప్తే ఇదే చేస్తారు. కలియుగంలో బద్ధకం ఎక్కువ మనుషులకి. అలానే పిసినారితనం, సోమరితనం, బద్ధకం, లేజీనెస్, కలిపురుషుడి లక్షణాలన్నీ మనలోకి వచ్చేసినాయి కదా. ఈ లక్షణాలు శక్తి కొలది దీపాలు పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి విష్ణు స్తోత్రములు కానీ, అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మళ్ళీ మీరు చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు పుణ్యం వచ్చింది. కార్తీక మాసంలో రాముడి యొక్క సహస్రనామాలు చదివారు, 1000 సార్లు చదివారని చెప్పారు. ఇప్పుడు పుట్టప్పుడు చదివితేనే 1000 సార్లు, కార్తీక మాసంలో చదివితే కొన్ని కోట్ల సార్లు చదివినట్టు మారిపోతుంది. మీతో ట్రయల్ చేసి మీకు అంత పుణ్యం వచ్చింది. ఇప్పుడు
అర్థమైందా? శివస్తోత్రములు కానీ చదివి నమస్కారం చేయవలెను. అరుణాచల శివ అనుకోవాలి. ఏమనుకోవాలా? అరుణాచల శివ. ఇటు కార్తీక మాసమున భక్తి శ్రద్ధలతో చేయువారు వైకుంఠమును పొందుదురు. విష్ణులోకం మనకు గ్యారంటీ. దీనిలో డౌట్ ఉండి దొరుకుతుందా నాకంటే నీ కర్మ, నీకు యమలోకమే రెడీ. డౌట్ పెట్టద్దు మైండ్లో. నాకు కాకపోతే ఎవరికి దొరుకుతుంది అనాలా? దేవుడిని డిమాండ్ చేయాలి. ఏం స్వామి నువ్వు కార్తీక పురాణాలు చెప్పావు, నేను అలా చేశాను, నాకు ఎందుకు ఏమో నువ్వు? అప్పుడు పరిగెత్తి వస్తాడు డిమాండ్. అంతేగాని నీకే డౌట్, నీ మీద నీకే డౌట్. చెప్తే ఇచ్చాడా, బుక్లో రాస్తే నిజమవుతుందా? రాత్రి నువ్వు పడుకున్నాక నీ ఊపిరి ఎవరు ఆడిస్తున్నాడు? మనమే రాత్రి లేచి అని 10 సార్లు పీచి మళ్ళీ పడుకుంటున్నావా? పడుకుంటారు. ఓ కాలటు ఓ కాలిటు, నోట్లో ఏం పోయిందో తెలియదు, ముక్కులో ఏం పోయిందో తెలియదు, చెవులో ఏం పోయిందో తెలియదు. అంత సోయ లేకుండా పడుకుంటే మన ఊపిరి ఎవరు ఆడిస్తున్నాడో వాడే మనకు పుణ్యం ఇస్తాడు. ఇది నమ్మాలి. అంతేగాని మన దిక్కుమాల క్వశ్చన్లన్నీ ఇక్కడ అడగకూడదు. నిజంగా వస్తుందా రాదా? నువ్వు చేస్తావు, ఫస్ట్ చచ్చినట్టు వస్తుంది. దేవుడిని నిలదీయాలి. చూడండి, రామదాస్ నిలదీశాడు. ఏమన్నాడు? ఎవడబ్బా సొమ్మ అని కొనుక్కుతూ తిరిగేవు రామచంద్ర అని తిట్టాడు. ఎవరిని తిట్టాడు? రాముడు తిట్టలే, వాడు నాన్నని తిట్టాడు. పోయి ఊరుకుంటాడా ఎవరైనా నాన్నని తిడితే? రాముడు ఎందుకు విన్నాడు? ఆ భక్తుడి యొక్క బాధని అర్థం చేసుకున్నాడు రాముడు. అయ్యో నా కోసం గుడి కట్టించి తను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా కోసం దెబ్బలు తింటున్నాడే, అయ్యో వీడిని కాపాడాలి 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 అని వెయిట్ చేస్తున్నాడు. పాపం కాలు కాలిన పిల్లి ఎలా తిరుగుతుంటుంది? అటు ఇటు కూర్చోదు. అలా రాముల వారంట రామదాసుని కాపాడడం కోసం అటు ఇటు రాముల వారు తిరిగారంట. సీతమ్మ టెన్షన్ పడిపోతుంది, ఏంది ఇటు తిరుగుతున్నాడని. అంటే వచ్చి అడిగింది, ఏంది స్వామి ఇలా తిరుగుతున్నారు? రామదాసుని కాపాడాలంది, కానీ ఆయన యొక్క ప్రారంధము ఎంత తరిగించాలో అంతవరకు దాటే వరకు నేను వెళ్ళకూడదు. ధర్మం విరుద్ధం కదా. దేవుడు కాపాడుతాడు, మొత్తం డిస్కౌంట్ ఇవ్వడు. మొత్తం డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? ఇందా నేను చెప్పినట్టు అవుతుంది. తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చి కొడుకు పిల్లల్ని పాడు చేస్తారు చూడు, అలా అవుతుంది. నొప్పి తెలవాలి, చచ్చిపోకూడదు, కాపాడాలి. దేవుడు అదే చేస్తాడు. నొప్పి తెలిసేటట్టు చేస్తాడు, వెంటనే కాపాడి దగ్గర పెట్టుకుంటాడు. పాపం అలా రామదాసు ఆ ప్రారంధం కట్ ఆఫ్ టైం వచ్చే వరకు కూడా తిరుగుతున్నాడు పాపం రాముల వారు అటు ఇటు. అందుకనే సీతమ్మకు కూడా చెప్తాడు కదా, శ్రీరాముల వారికి చెప్పమ్మా సీతమ్మ నీవైనా చెప్పవమ్మా అని పాట పాడతాడు కదా. నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని అమ్మని పట్టుకుంటాడు. అమ్మ పోయి చెప్తాను, నాకు కూడా కాపాడాలని, ఏం చేస్తాము తల్లి, అగో ఆయన ప్రారంభం అంతవరకు వస్తే ఆ మిగతాదంతా నేను డిస్కౌంట్ చేసేస్తా, వేవ్ ఆఫ్ చేస్తా. ఆ మీటర్ అక్కడ దాకా రావాలి. ఆ మినిమం పనిష్మెంట్ లేకపోతే రేపొద్దున మనలాంటి వాళ్ళు అలాంటి తప్పు చేయకూడదు. ఏం తప్పు జరిగిందో మనకు తెలియదు ప్రారంభవశాత్తు. సరే, శూద్రుడు కానీ మునీశ్వరుడు కానీ సరే భక్తి శ్రద్ధలతో చేయువారు వైకుంఠమును పొందుదురు. కార్తీక వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడు కానీ, లేక క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, మునీశ్వరుడు కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు చేసినా మళ్ళీ జన్మ ఉండదు. అయ్యో ఉండదా అని టెన్షన్ పడదు, ఉండకూడదు. జన్మ వచ్చిందా చచ్చామే మళ్ళీ. పరమ దరిద్రమైన లోకం ముందు నేను అదే ఇందాక చెప్తున్నా, జన్మ రావద్దు అని కోరుకోండి. దేవుడి దగ్గర ఎప్పుడు పోయినా స్వామి ఇదే లాస్ట్, నాకు వద్దు స్వామి, ఇంకా ఈ మమ్మీ డాడీ బాగున్నారు, ఈ గురుగారు బాగున్నారు, ఈ చదువులు బాగున్నాయి, నేను బాగున్నా, నేను ఐశ్వర్యరాయలా పుట్టాలి, మళ్ళీ జన్మలో అనుష్కలా పుట్టాలా, చిరంజీవి రామచరణ్లా పుట్టాలి, ప్రభాస్లా, ఈ అన్నీ పెట్టుకోవద్దు. ఇవన్నీ పిచ్చి ఆలోచనలన్నీ ఇవన్నీ వద్దు. అసలు మనకి జన్మ వద్దు స్వామి. అందరికంటే బెస్ట్ నేను ఈ జన్మలో ఉన్నా, నాకు చాలా సంతోషం. కళ్ళు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, అన్ని ఇచ్చావు, అన్ని పనిచేస్తున్నాయి. పురాణం వినే శక్తి ఇచ్చావు, పురాణం చెప్పే గురువుని ఇచ్చావు, వినడానికి ఇంతకంటే ఏం కావాలా? చాలు ఈ జన్మ అని చెప్పుకోవాలి దేవుడి దగ్గర పోయి. కార్తీక వ్రతం ఆచరించిన వానిని చూచిన వాడు, ఒకవేళ పొరపాటు ఎవరైనా కార్తీక వ్రతం చేస్తున్నారనుకోండి, వాడిని చూసి దండం పెట్టినా మీరు వ్రతం చేసినట్లే వేస్తున్నారు. చూడండి, మనం వ్రతం చేయగలమా? చాలా కష్టం, చాలా కష్టం. దానిలో ఒక్క పని చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నాం? పురాణం వింటున్నాం, పొద్దున స్నానం ఆచరిస్తున్నాం, ఆ దేవతలకు ఏదో ఒక అన్నం ముద్ద పెడుతున్నారు, ఓ దానం చేయడానికి ఓ ఆవుకో ఎవరికో రూపాయో పూజారికో ఏదో ఇస్తున్నారు, చేతనైనంత చేస్తున్నారు. వ్రతంలో ఇవన్నీ భాగాలే. మాలాంటి వాళ్ళకి ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్, అవన్నీ వేరు. అలా చేసిన వాడికి పాపము నుండి విముక్తుడవుతాడు. వాడికి ఎటువంటి పాపము లేదు 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 అని 3 సార్లు చెప్పుకోవాలి. ఎందుకంటే అదంతా పర్ఫెక్షన్గా చెప్పచ్చు అని చెప్పుకుంటూ కార్తీక మాసంలో ప్రథమ అధ్యాయం ఇవాటి రోజున సంపూర్ణం. రేపటి రోజున 2, 3, 4 లాగిచ్చేస్తాను.